సో మనకి ఎవరైతే జనరల్ స్టడీస్ మొత్తం ఫుల్ కోర్స్ కావాలనుకుంటున్నారో వాళ్ళైతే మన మిషన్ పాసిబుల్ ఐఏఎస్ అకాడమీ యాప్ని అయితే ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. ఆర్ స్క్రీన్ మీద మీకు కనిపిస్తున్నటువంటి నెంబర్కి మీరు కాంటాక్ట్ కూడా చేయొచ్చు, వెంటనే రెస్పాండ్ అవుతాము. అయితే ఇక్కడ స్లైడ్స్ మీద కనిపిస్తున్నట్టు ఓన్లీ ఎండోమెంట్ మాత్రమే కాదు, జనరల్ స్టడీస్ ప్రతి ఎగ్జామ్కి కూడా లైక్ గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 అన్నిటికీ, అలాగే ఫారెస్ట్ ఆఫీసర్స్కి కానీ, బీట్ కానిస్టేబుల్స్కి కానీ, అండ్ సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జామ్స్ ఏవైనా ఆర్ఆర్బీలు కానీ, రైల్వేస్కి, నెక్స్ట్ ఎస్ఎస్సి, చాలా ఎగ్జామ్స్కి మీకు జనరల్ స్టడీస్ అయితే ఖచ్చితంగా అవసరం. అండ్ జనరల్ స్టడీస్లో ఖచ్చితంగా హిస్టరీ కూడా ఉంటుంది. సో కాబట్టి ఎవరికైతే జనరల్ స్టడీస్ మీకు కానీ మీ ఫ్రెండ్స్కి కానీ నీడ్ ఉందో మన వీడియోస్ని అయితే షేర్ చేయండి, వాళ్ళకి ఉపయోగపడవచ్చు. అండ్ జనరల్ స్టడీస్ మాత్రమే కాకుండా ఎవరైతే స్పెసిఫిక్గా ఏపీ ఎండోమెంట్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి ఎండోమెంట్ హిందూ ఫిలాసఫీ అండ్ టెంపుల్ సిస్టమ్ క్లాసెస్ కూడా అందించడం జరుగుతుంది. ఓన్లీ మన దగ్గర స్పెషాలిటీ ఏంటంటే క్లాసెస్ మాత్రమే కాదు, క్లాసెస్తో పాటు ఇంగ్లీష్ అండ్ తెలుగులో మెటీరియల్ కూడా ఇస్తామన్నమాట ప్రతి క్లాస్కి. అండ్ దాంతోపాటు మన దగ్గర మెంటార్షిప్ టెస్ట్ సిరీస్ కూడా ఉంటుంది. ఏదో టెస్ట్ సిరీస్ అంటే కొన్ని టెస్టులు పెట్టి వదిలేయడం అన్నట్టు కాకుండా, మీరు జాయిన్ అయిన డేట్ నుంచి నోటిఫికేషన్తో సంబంధం లేకుండా, నోటిఫికేషన్ మీరు జాయిన్ అయిన 5 నెలల తర్వాత వచ్చినా సరే, నోటిఫికేషన్ వచ్చి మీకు మెయిన్ గవర్నమెంట్ ఎగ్జామ్ జరిగే వరకు కూడా మీకు డైలీ ఈచ్ అండ్ ఎవ్రీ డే మీకు టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. అండ్ 3-4 టైమ్స్ రివిజన్ టెస్టులు కూడా ఇవ్వడం జరుగుతుంది. సో దట్ మీరు మన దగ్గర క్లాస్ వింటారు అండ్ ఏ రోజు ఆ రోజు ఒక షెడ్యూల్ ప్రకారంగా ఏ రోజుకి ఆ రోజు మీ సెల్ఫ్ అసెస్మెంట్ కోసం టెస్ట్ రాస్తారు, మీ ర్యాంకింగ్ ఏంటో తెలుసుకుంటారు అండ్ మిమ్మల్ని మీరు ఇంప్రూవ్ చేసుకునేందుకు అవకాశం ఉంటుంది. దీంతోపాటు మెంటర్షిప్లో భాగంగా మేము ఎప్పటికప్పుడు మీకు డౌట్స్ క్లారిఫికేషన్స్ అని ఇవన్నీ అన్నీ ప్రొవైడ్ చేస్తూనే ఉంటాం. సో ఇది ఒక హోలిస్టిక్ ప్యాకేజ్ అనమాట. ఇన్ని ఫెసిలిటీస్ ఒకే చోట ఒకే ఇన్స్టిట్యూట్లో మీకు ఎక్కడ దొరకవు, పైగా దట్టు ఇంత రీజనబుల్ ప్రైస్కి. సో మార్కెట్లో నాకు తెలిసి మన మిషన్ పాసిబుల్ ఐఏఎస్ అకాడమీలోనే క్వాలిటీ ఎక్కువ, ప్రైస్ తక్కువ. కాబట్టి అర్జెంటుగా అయితే కింద ఇచ్చినటువంటి లింక్ ద్వారా యాప్ని డౌన్లోడ్ చేసుకొని వెంటనే అయితే రిజిస్టర్ చేసేసుకోండి. హలో ఎవ్రీవన్, ప్రీవియస్ క్లాస్లో మనం పోర్చుగీస్ అండ్ డచ్ వాళ్ళ గురించి, వాళ్ళు ఎలా వచ్చారు, ఎక్కడెక్కడ స్థావరాలు ఏర్పాటు చేసుకున్నారో చెప్పుకున్నాం. అండ్ ఇంకా మనకి 3 యూరోపియన్లు ఉన్నారు, ఒకటి బ్రిటిష్, 2 డేన్స్ అండ్ 3వది వచ్చి ఫ్రెంచ్. సో ఇప్పుడు ఆంగ్లేయులు ఎలా వచ్చారు, ఏంటి, కంపెనీ ఎలా స్థాపించారని చూస్తే కనుక, అప్పటి బ్రిటిష్ రాణి 1600 టైంలో ఎలిజబెత్ I అనమాట. సో ఆవిడ రాయల్ చార్టర్ ఒకటి జారీ చేసి దాని ఆధారంగా డిసెంబర్ 31, 1600 సంవత్సరం, అంటే 1600 సంవత్సరం లాస్ట్ డే అనమాట, ఆ రోజున 70,000 పౌండ్ల ఇన్వెస్ట్ చేసి దాంట్లో గవర్నర్ అండ్ కంపెనీ ఆఫ్ మర్చెంట్ ఆఫ్ లండన్ ట్రేడింగ్ ఇంటూ ద ఈస్ట్ ఇండీస్ అనేటువంటి పేరుతో ఈస్ట్ ఇండియా కంపెనీని, బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీని స్థాపించారు. సో దానికి యాక్చువల్గా ఈ పేరు అంత ఇంపార్టెంట్ కాదు, కానీ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ పేరు ఇంపార్టెంట్. మర్చెంట్ ఆఫ్ అడ్వెంచర్స్ లేదా జాన్ కంపెనీ అని అంటారు. ఇది కొన్ని ఎగ్జామ్స్లో అడగడం కూడా జరిగిందనమాట. ఈస్ట్ ఇండియా కంపెనీ పేరు, బ్రిటిష్ వాళ్ళు స్థాపించిన ఈస్ట్ ఇండియా కంపెనీ పేరు అసలు పేరు ఏంటి అని, మర్చెంట్ ఆఫ్ అడ్వెంచర్స్ లేదా దీన్నే జాన్ కంపెనీ అని కూడా అంటారు. సో ఇది ప్రారంభంలో స్టార్టింగ్లో ఒక 15 years పాటు గుత్తాధిపత్య హక్కులు ఇచ్చింది గవర్నమెంట్. అక్కడ ఎలిజబెత్ 15 years పాటు కంపెనీకి ఫుల్ రైట్స్ ఇచ్చిందనమాట, మీరే చేసుకోండి వ్యాపారం అన్నట్టు. అయితే 1609 మే నెలలో అప్పటి ఇంగ్లాండ్ రాజు జేమ్స్ I ఏం చేశాడంటే, 15 ఏళ్ళకి రెన్యువల్ చేసుకునే అవసరం లేదు, ఇది అన్లిమిటెడ్గా అపరిమిత కాలం, అంటే టెన్యూర్ ఏమీ లేకుండా మీ ఇష్టం వచ్చిన నాళ్ళు మీరు హక్కులను అనుభవించవచ్చు అని చెప్పి అపరిమిత హక్కుల్ని వాళ్ళకి ఇచ్చేసాడు అనమాట కంపెనీకి. సో ఈ కంపెనీ స్థాపన టైంలో భారతదేశంలో పరిపాలిస్తుంది ఎవరు అంటే మొఘల్ చక్రవర్తి అక్బర్. అండ్ వీళ్ళ నౌకాయానాలు కూడా చూసుకుంటే వీళ్ళు కూడా 4 నౌకలు వేసుకొచ్చారు. మొదటిది 1602లో జరిగింది, 1600లోనేమో కంపెనీ ఏర్పాటు చేశారు పేరు పెట్టి. ఇండియాకి అఫీషియల్గా వచ్చింది 1602లో జేమ్స్ లంకాస్టర్ అనేటువంటి ఆయన నాయకత్వంలో, కెప్టెన్ జేమ్స్ లంకాస్టర్ నాయకత్వంలో ఇండోనేషియాలోని అంబయానాకు చేరుకుంటారు యాక్చువల్గా ఫస్ట్ నౌకాయానం. ఇక్కడ గుర్తుంచుకోండి, వీళ్ళ కంపెనీ పేరే ఈస్ట్ ఇండీస్ అని పెట్టారు. సో అంటే ఒక్క ఇండియాయే కాదు, ఇటు పక్కనున్న దీవులు ఇవన్నీ కూడా వస్తాయి అన్నమాట. ఫిలిప్పైన్స్, ఈ కింద ఉన్న చూసారా సౌత్ ఈస్ట్ ఏషియాను, ఆ కంట్రీస్ అన్నీ కూడా కలిపే చెప్తున్నారు ఇక్కడ. అండ్ రెండో నౌకాయానం కూడా 1602లోనే సేమ్ ఇయరే జరిగింది, హెన్రీ మిడిల్టన్ అనేటువంటి ఆయన నేతృత్వంలో జరిగిందనమాట.
మూడవది 1608లో కెప్టెన్ విలియం హాకిన్స్ ఫ్యాన్స్ గుర్తుపెట్టుకోండి పేరు. ఈ మధ్యలో ఉన్నది కాబట్టి ఇది మిడిల్లో కాబట్టి మిడిల్టన్ అని గుర్తుపెట్టుకోండి రెండో దానికి. సూరత్కి వచ్చాడనమాట. ఈయన వచ్చిన నౌక ఏంటి అంటే హెక్టార్ అనేటువంటి నౌకలో, హాకిన్స్ హెక్టార్. ఓకే. నాలుగవ నౌకాయానం వచ్చి 1611లో కెప్టెన్ హిప్పన్ నాయకత్వంలో వచ్చింది. ఇది మచిలీపట్నంలోకి వచ్చింది. ఈ నౌక పేరు గ్లోబ్. సో ఈ 3, 4 నౌకాయానాలు భారతదేశంలో ప్రశస్తమైనవి. ఎందుకు? ఒకటి వాళ్ళ మొదటి స్థావరమైనటువంటి సూరత్, డైరెక్ట్గా అక్కడికి వచ్చారు 1608లో. రెండవది ఈస్ట్ కోస్ట్లో ఫస్ట్ ట్రేడ్ యూనిట్ అయినటువంటి మచిలీపట్నం. ఓకేనా? సో అందుకని 3, 4 నౌకలు మనకి ఇంపార్టెంట్. అందుకని ఇక్కడ వాటి పేర్లు కూడా ఇచ్చాం. ఒకటి హెక్టార్, రెండోది గ్లోబ్, ఒకదానికి హాకిన్స్, రెండో దానికి హిప్పన్. ఓకే, 2 HH అని వస్తాయి. సో భారత్ చేరినటువంటి అసలు తొలి బ్రిటిష్ నౌక ఏంటి అంటే రెడ్ డ్రాగన్. ఇది 1619లో ఇండియాకి రావడం జరిగింది. అయితే తర్వాత అది పూర్తిగా వచ్చిన తర్వాత వెంటనే నాశనం అయిపోవడం వల్ల దాని గురించి మనకు పెద్దగా ఆధారాలు తెలియట్లేదు. సో అఫీషియల్గా మనం వీటి గురించే చెప్పుకుంటాం అన్నమాట. విలియం హాకిన్స్ వచ్చినటువంటి హెక్టార్ అండ్ హిప్పన్ వచ్చినటువంటి గ్లోబ్. ఒకటేమో వెస్ట్ కోస్ట్కి, ఒకటేమో ఈస్ట్ కోస్ట్కి వచ్చాయి. అది గుర్తుపెట్టుకోండి చాలు. సో వీళ్ళ యొక్క వర్తక స్థావరాలకు వస్తే పశ్చిమ తీరంలో ముఖ్యంగా మనకి 1608లో ఇంగ్లాండ్ రాజు జేమ్స్ I ఒక ఉత్తరం పంపిస్తాడు. ఎవరితో? హాకిన్స్తో. ఎవరికి? అప్పటి రాజు జహంగీర్కి. అక్బర్ టైంలోనేమో వీళ్ళు కంపెనీ స్టార్ట్ చేస్తారు. వీళ్ళు యాక్చువల్గా ఇండియాకి వచ్చేటప్పటికి రాజు ఎవరు అంటే జహంగీర్ అనమాట. సో జహంగీర్ని కలిస్తే అప్పుడు పోర్చుగీస్ అండ్ ఫాదర్ పిన్హీరో వాళ్ళు ఏంటంటే ఏళ్ళేంటి ఇప్పుడు బ్రిటిష్ వాళ్ళు కానీ దీని మీద పడిందేంటి, మనమేమో 100 ఏళ్ళ నుంచి ఇక్కడ పాతుకుపోయాము, ఇప్పుడు వీళ్ళు కూడా వచ్చారంటే మనకి ఇదొక పోటీ అని చెప్పి వీళ్ళు అనుమతించలేదన్నమాట. మొత్తానికి ఏదో చేసి వాళ్ళకి అప్పటికే టైస్ బాగున్నాయి కదా, అనుమతించలే. అయితే మళ్ళీ 1609లో హాకిన్స్ జహంగీర్ని కలిశాడు ఏదోలాగా. కలిసి 30,000 రూపాయల జీతంతో 400 మన్సబ్ ట్యాంక్ ఇవ్వగా హాకిన్స్ తిరస్కరించాడంట. జహంగీర్ అవన్నీ ఇచ్చాడు గిఫ్ట్ల కింద, అతిథి కదా అని చెప్పి. బట్ ఆయన తిరస్కరించాడంట. తిరస్కరించి 1611లో తిరిగి వెళ్ళిపోయాడు అనమాట. నెక్స్ట్ దక్షిణ తీరంలో చూసుకున్నట్లయితే కనుక 1611లో ఎక్కడ పని అయింది. ఎందుకంటే అప్పుడు కులీ కుతుబ్ షా ఉన్నాడు. ఆయన వెంటనే రాగానే హిప్పన్కి అనుమతి ఇచ్చాడు మచిలీపట్నంలో వ్యాపారం చేసుకోవడానికి. ఆయన వెంటనే స్టార్ట్ చేసుకున్నాడు అనమాట ఫ్యాక్టరీ పనులు. సో యాక్చువల్గా పూర్తయింది మాత్రం మచిలీపట్నం ఫ్యాక్టరీ 1611లో పూర్తయింది. సో అందుకని ఈస్ట్ కోస్ట్లో మనకి ఇక్కడ సౌత్లో ఫస్ట్ ఫ్యాక్టరీ వచ్చేసి మచిలీపట్నం ఫ్యాక్టరీ. అండ్ సూరత్లో మరి ఎప్పుడు స్టార్ట్ చేశారు అంటే 1612లో కెప్టెన్ బెస్ట్ అనేటువంటి ఆయన పోర్చుగీస్ వాళ్ళను ఓడించి మొత్తానికి అఫీషియల్గా అనుమతి పొందుతాడు. అప్పుడు థామస్ అల్వర్ట్ అనేటువంటి ఆధ్వర్యంలో సూరత్లో ఫ్యాక్టరీ స్థాపించబడుతుంది. ఎప్పుడు 1613లో స్థాపించబడుతుంది అనమాట. అప్పటికి రాజు జహంగీరే. ఓకే, నెక్స్ట్ ఆ తర్వాత మొఘల్ ఆస్థానానికి థామస్ రో అనేటువంటి ఆయన్ని 1615, 1619 మధ్య 4 ఏళ్ల పాటు ఆయన థామస్ రో జహంగీర్ ఆస్థానంలో ఉంటాడనమాట. ఇంగ్లాండ్ తరపు నుంచి వచ్చిన రాయబారిగా ఉంటాడు. సో మొత్తానికి ఆ టైంలోనే జహంగీర్తో మంచి సత్సంబంధాలు ఏర్పరచుకోవడం, రకరకాల ఫర్మానాలు అతని దగ్గర నుంచి తీసుకోవడంతో జహంగీర్ ఆ టైంలో ఆగ్రా, అహ్మదాబాద్ అండ్ బరోచ్ అని కూడా అంటాం కదా, బర్కచ్చా. సో అక్కడ ఫ్యాక్టరీలు ఏర్పాటు చేసుకున్నారనమాట. బ్రోచ్, అహ్మదాబాద్ ఇవి 2 కూడా గుజరాత్లో ఉంటాయి. ఆగ్రా మీకు తెలిసిందే. అండ్ నెక్స్ట్ 1621లో ఈస్ట్ కోస్ట్కి వచ్చేటప్పటికి పులికాట్ దగ్గర ఉన్నటువంటి ఆర్ముగం అనేటువంటి ప్లేస్లో కూడా ఒక స్థావరాన్ని ఏర్పాటు చేసుకోవడమే కాకుండా అక్కడ ఒక రక్షణ దుర్గాన్ని కూడా ఏర్పాటు చేసుకున్నారు. ఎందుకంటే ఆర్ముగం పులికాట్ ఎక్కడ లొకేట్ అయ్యి ఉంది అంటే మనకి కరెక్ట్గా ఇటు హిందూ మహాసముద్రం, ఇటు బే ఆఫ్ బెంగాల్ 2 కలిసే చోటు. అది చెప్పాలంటే ఒక రకంగా రెండింటికి బార్డర్ లైన్లో ఉంటుంది కదా మనకి పులికాట్. సో అక్కడ కాబట్టి కొంచెం అటాక్స్ ఎక్కువ జరగవచ్చు, పైరేట్స్ ఎక్కువ మంది ఉంటారు. సో అందుకని అక్కడ రక్షణ దుర్గాన్ని ఏర్పాటు చేసుకున్నారనమాట. నెక్స్ట్ 1633లో మహానది డెల్టాలో హరిహరపూర్ అనేటువంటి ప్లేస్ ఒకటి, బాలసోర్ ఇది ఒడిశాలో ఉంది, బాలసోర్ ఒకటి,
ఈ రెండు, మహానది అంటేనే ఒడిశాలో ఉంది కదా, సో ఈ రెండు కూడా ఒడిశాలోనే స్థావరాలు అనమాట. అక్కడ స్థావరాలు ఏర్పాటు చేసుకున్నారనమాట. వీళ్ళ స్థావరాలకు సంబంధించి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఇంపార్టెంట్ ఏంటి అంటే, ఒకటి ఇండియాలో మొదటి స్థావరం ఏంటి, సూరత్ 1613. అండ్ ఈస్ట్ కోస్ట్లో ఫస్ట్ స్థావరం ఏంటి, మచిలీపట్నం. ఓకే, ఇది కాకుండా ఇంకేదైనా ఇతర స్థావరాలు అవి ఉంటే అవన్నీ జస్ట్ అసలు అవి టచ్ చేయరు, ఎగ్జామినేషన్లో అడగరు. ఒకవేళ అడిగితే కనుక ఈస్ట్ కోస్ట్లోనే మనకి బెంగాల్ క్యాపిటల్గా ఉండింది కాబట్టి, వీళ్ళ టైంలో బెంగాల్ కేంద్రంగా ఉంది కాబట్టి బెంగాల్ చుట్టుపక్కల ఉన్నటువంటి స్థావరాలు ఏమన్నా టచ్ చేయొచ్చు, ఎందుకంటే కొన్ని యుద్ధాలు జరిగాయి కాబట్టి. లైక్ చిట్టగాంగ్ పోర్ట్ కానీ, నెక్స్ట్ హుగ్లీ కానీ, ఇలాంటివన్నీ కూడా కొంచెం ఏదైనా టచ్ చేయొచ్చు. కానీ ఈ ఒడిస్సాలు, ఈ తమిళనాడులు ఇవన్నీ కూడా యాక్చువల్గా అంత కీ రోల్ ఏం ప్లే చేయవన్నమాట బ్రిటిష్కి సంబంధించి. నెక్స్ట్ గోల్కొండ నుంచి కూడా అదే టైంలో బంగారు ఫర్మానా జారీ చేయబడుతుంది 1632లో. ఇది ఇంపార్టెంట్, ఇయర్ ఇంపార్టెంట్. 1632లో గోల్డెన్ ఫర్మానాని బ్రిటిష్ వాళ్ళకి జారీ చేశారనమాట మన గోల్కొండ నవాబులు. సో దీనికి ఏంటంటే, ఈ ఫర్మాన్ ప్రకారం సంవత్సరానికి 500 పగోడాల ఫీజుతో ఈ ఓడరేవులు ఏవైతే ఉన్నాయో ఈస్ట్ కోస్ట్లో వాటి మీద స్వేచ్ఛగా వ్యాపారం చేసుకునే హక్కుని ఇచ్చారనమాట. సో వ్యాపారం చేసుకుంటున్నందుకు ఇయర్లీ పర్ యానం 500 పగోడాస్ని గవర్నమెంట్కి చెల్లించాలి, కుతుబ్ షాహీస్కి ఇవ్వాలన్నమాట. నెక్స్ట్ మద్రాస్కి వచ్చేద్దాం. మద్రాస్కి వచ్చేస్తే 1639 ఇక్కడ ఫ్రాన్సిస్ డే అనేటువంటి ఒక బ్రిటిష్ మర్చెంట్ దామెర్ల సోదరులతో కలిసి మధ్యవర్తిత్వంతో వాళ్ళు అంటే విజయనగర ఎంపైర్ కదా అక్కడ మనకి. సో విజయనగర ఎంపైర్ వీళ్ళకి మధ్య రాయబారం నడిపి మొత్తానికి ఆ టైంలో యాక్చువల్గా ఇక్కడ మనకి తమిళనాడులో పరిపాలిస్తుంది చంద్రగిరి ఏరియా కదా, ఆ ఏరియాలో వెంకటపతి రాయలు అనమాట. అంటే తిరుపతి దగ్గర ఉంది చంద్రగిరి మనకి. సో 3వ వెంకటపతి రాయలు పరిపాలిస్తున్నారు అనమాట. సో అతని దగ్గర మొత్తానికి ఏదో మాటలు చెప్పి దామెర్ల సోదరులు ఇద్దరు అనుమతి తీసుకొని చెన్నై ఏదైతే ఉందో చెన్నపట్నం అనేటువంటి పేరు, దామెర్ల సోదరులు దామెర్ల బ్రదర్స్ ఉన్నారు కదా, వాళ్ళ ఫాదర్ పేరు చెన్నప్ప అనమాట. సో ఆయన పేరు మీదగా వీళ్ళ రాయబారం చేసి ఇది తీసుకొచ్చినందుకు ఇటు రాజుగారి పేరు పెట్టలేదు, ఇటు ఇంగ్లీష్ వాళ్ళ పేరు పెట్టలేదు. ఈ మధ్యలో మీడియేషన్ చేసినందుకు ఆ మీడియేటర్ వాళ్ళ ఫాదర్ పేరు చెన్నప్ప కావడంతో చెన్నపట్నం అనేటువంటి పేరు చెన్నైకి అలా పెట్టారనమాట. సో ఆ టైంలోనే చెన్నైకి ఆ పేరు పెట్టడం జరిగింది. అండ్ ఇక్కడ ఈ చెన్నపట్నం రీజియన్ ఏదైతే ఉందో దీన్ని సిటీ కింద కన్సిడర్ చేసి మద్రాస్ని సబర్బ్ ఏరియా కింద కన్సిడర్ చేసేవాళ్ళు అనమాట. సో ఏదైతే మద్రాస్ అనేటువంటి ప్లేస్ ఉందో అంతకు ముందు నుంచే మద్రాస్ ఉంది కదా, సో దాంట్లోనేమో లోయర్ క్లాసెస్ వాళ్ళు, డైలీ లేబర్స్, ఈ మిగతా వర్గాల వాళ్ళు ఉండేవాళ్ళు అనమాట. ఈ చెన్నపట్నం ఏరియా ఏదైతే ఉందో దీన్ని సిటీ కింద కన్సిడర్ చేసి బ్రిటిష్ వాళ్ళు, కొంచెం రాయల్ ఫ్యామిలీస్, అప్పర్ క్లాస్ వాళ్ళు ఉండేవాళ్ళు అనమాట ఈ చెన్నపట్నంలో. కానీ యాక్చువల్గా కాలక్రమేణా అదంతా కూడా కలిసిపోయి చెన్నైయే మద్రాసే చెన్నైగా ఇంటర్చేంజబుల్గా కూడా నేమ్స్ వాడుతుండే. అదే సమయంలో దాని నెక్స్ట్ ఇయర్ అంటే మనకి 1639లో చెన్నైపట్నంని కన్స్ట్రక్ట్ చేశారని చెప్పాను కదా, నెక్స్ట్ ఇయరే 1640-41 ఆ ఏరియాలో మద్రాసులో ఫస్ట్ ఫోర్ట్, ఇంగ్లీష్ వాళ్ళు ఇండియాలో కట్టిన మొదటి కోట సెయింట్ జార్జ్ కోటని ఇక్కడ కట్టడం జరిగిందనమాట. అండ్ 1641 సెప్టెంబర్ 23 నాటికి మద్రాసు వీళ్ళ వ్యాపారానికి ప్రధాన కేంద్రంగా మారిపోయింది. ఎందుకంటే అప్పటికి ఇంకా ఈస్ట్ కోస్ట్లో బెంగాల్ మీద వీళ్ళకి అంత పట్టు సంపాదించలేదు బ్రిటిష్ వాళ్ళు. సో ఉన్నటువంటి వాటిలో పెద్ద ఏరియా ఏది అంటే మద్రాసే అనమాట. సో మద్రాసునే కేంద్రంగా చేసుకుని వీళ్ళ వ్యాపారం అంతా కూడా సాగించుకునేవాళ్ళు. అండ్ అక్కడే కోట నిర్మాణం కూడా జరిగింది కాబట్టి. సో కమింగ్ టు బెంగాల్ 1651 అప్పటికి షుజావుద్దౌలా ఉన్నాడు అక్కడ బెంగాల్లో. సో ఆయన టైంలో హుగ్లీ, కాసిం బజార్, పాట్నా, ఇది మన బీహార్ క్యాపిటల్ పాట్నా, అండ్ నౌ బంగ్లాదేశ్ క్యాపిటల్ ఢాకా, ఇవన్నీ కూడా కలిపే ఉన్నాయి అన్నమాట. అప్పటికి ఇంకా పార్టీషన్ కాలేదు కాబట్టి ఇవి మంచి క్రియాశీలకమైనటువంటి ప్లేసులు. సో వీటన్నిటిలోని కూడా సంవత్సరానికి 3000 రూపాయలు ఇచ్చేటట్టు అక్కడ ఫ్యాక్టరీలు ఏర్పాటు చేసుకున్నారు, ఒప్పందం చేసుకుని షుజావుద్దౌలాతో.
సో ఇక్కడ జస్ట్ ఏదో డబ్బులు చెల్లించి టెంపరీగా చేసుకునే వాళ్ళు ఫ్యాక్టరీస్ ఓపెన్ చేసుకుని, కానీ ఒక పర్టికులర్ ఫర్మాన్ అనేటువంటిది లేదు. అప్పుడు ఏం చేశారంటే ఇక్కడ బెంగాల్ నవాబులతో వీళ్ళకి ఫస్ట్ నుంచి విభేదాలు ఉన్నాయి. అది మనం నెక్స్ట్ వార్స్లో చెప్పుకుంటాం అనమాట ఎలాగో. అండ్ మనకి చీకటి గది ఉదంతం ఇవన్నీ వస్తాయి మనకి సిరాజుద్దౌలా వీళ్ళ టైంలో అంతా. సో అయితే ఫస్ట్ ఇప్పుడు వీళ్ళు ఏర్పాటు చేసుకున్నది ఎలాగా ఎవాల్వ్ అయింది ఎలాగా అనేది చెప్పుకుంటున్నాం కాబట్టి ఆ డీటెయిల్స్లోకి వెళ్ళట్లా, అది ఎలాగో అది మనం డిస్కస్ చేయాల్సిన చాప్టరే. సో ఇప్పుడు ఏం చేస్తాడో బెంగాల్ నవాబులతో పని అవ్వట్లేదని చెప్పేసి డైరెక్ట్గా ఔరంగజేబ్ దగ్గరికి వెళ్తారు. అప్పటి ఢిల్లీ పాలకుడు ఔరంగజేబ్ 1667 నాటికి. సో అప్పుడు ఆయన గోల్డెన్ ఫర్మాన్ జారీ చేస్తాడు, ఏమని, బెంగాల్లో మీరు స్వేచ్ఛగా వ్యాపారం చేసుకోండి అని చెప్పి. 1667 ఇది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మచిలీపట్నంలో ఇచ్చిన ఫర్మానా గుర్తుపెట్టుకోవాలి, అక్కడ ఢిల్లీలో ఇచ్చిన ఫర్మానా కూడా గుర్తుపెట్టుకోవాలి. మచిలీపట్నంలో 1632 అండ్ బెంగాల్లో ఫర్మానా వచ్చి 1667. ఓకే. నెక్స్ట్ కలకత్తా నగరాన్ని కూడా ఆ టైంలోనే బ్రిటిష్ వాళ్ళే కట్టిస్తారనమాట. కలకత్తా సిటీని 1690లో కన్స్ట్రక్ట్ చేస్తారు. ఇది చాలాసార్లు అడిగాడు ఈ క్వశ్చను. కలకత్తా నగరాన్ని స్థాపించినప్పుడు ఎవరు ఆ కన్స్ట్రక్షన్ చేయడానికి సహకరించారని. ఆయన పేరు జాబ్ చార్నాక్ అనేటువంటి ఆయన సుతనౌతి అనేటువంటి ఏరియాలో ఈ కలకత్తా అనేటువంటి సిటీని కన్స్ట్రక్ట్ చేశాడనమాట. సో ఆయన ₹1 సుతనౌతి, కాళీకోట, గోవిందపూర్ 3 గ్రామాలని విలేజెస్ని కొనేసుకొని ₹1 ఓకే కొనేసి ఆ మూడింటిని కలిపి కోల్కతా సిటీగా డెవలప్ చేస్తాడనమాట. సో అప్పటి టైంలో ఫరూక్ సియార్ అనేటువంటి ఆయన కలకత్తాలో ఉన్నాడు కదా పాలకుడుగా. సో ఆయనకి వైద్యం చేసినటువంటి, అప్పుడు అనారోగ్యం చేస్తుంది అనమాట అతనికి. సో అప్పుడు వైద్యం చేసినటువంటి డాక్టర్ హ్యామిల్టన్ అనమాట. సో ఆ హ్యామిల్టన్కి పాపం వైద్యం చేశాడు కదా అని చెప్పి దానంగా ఇచ్చేస్తాడు ఈ 3 గ్రామాలని, సుతనౌతి, కాళీకోట, గోవిందపూర్. ఓకే, ఈ మూడింటిని దానం చేస్తే ఆ మూడింటిని ఆ హ్యామిల్టన్ నుంచి ఈయన కొనుక్కుని జాబ్ చార్నాక్ దీన్ని కోల్కతా సిటీగా డెవలప్ చేస్తాడనమాట. డెవలప్ చేయడమే కాకుండా అక్కడ ఒక కోటను కూడా కడతారు. అక్కడ కట్టిన కోటే ఫోర్ట్ విలియం కోట అనమాట. ఓకే, ఫోర్ట్ విలియం కోటను అక్కడ కడతారు. జార్జ్ కోటనేమో మద్రాసులో కడతారు. ఓకే, దీనికి మొదటి ప్రెసిడెంట్ చార్లెస్ బర్. సో అసలు భారతదేశంలో వీళ్ళు కట్టినటువంటి ప్రధానమైనటువంటి కోటలు ఏంటంటే, ఒకటి మద్రాస్ చెప్పుకున్నాం, సెయింట్ జార్జ్ కోట. దీన్ని నిర్మించినటువంటి వాళ్ళు ఫ్రాన్సిస్ డే అండ్ ఆండ్రూ కోగన్. అండ్ నెక్స్ట్ ముంబైలో కట్టారు, ఇది 1773లో కట్టడం జరిగింది, సెయింట్ డేవిడ్ కోట. దీన్ని కట్టించినప్పుడు ప్రెసిడెన్సీగా మార్చినటువంటిది ఎవరు అంటే వార్న్ హేస్టింగ్స్, మన గవర్నర్ జనరల్ చేశాడు కదా వార్న్ హేస్టింగ్స్. అండ్ దీని మొదటి అధ్యక్షులు వచ్చేసి సర్ చార్లెస్ బర్. ఓకే, ఇక్కడ కూడా. నెక్స్ట్ కలకత్తాలో కట్టినటువంటిది విలియమ్స్ కోట 1700లో కడతారు. ఫస్ట్ మద్రాసు, తర్వాత కలకత్తా అండ్ తర్వాత ముంబై అనమాట కోటల నిర్మాణం. కానీ ప్రెసిడెన్సీల వారీగా చూసుకుంటే మొదట మద్రాస్ ప్రెసిడెన్సీ 1684లో మద్రాస్ ప్రెసిడెన్సీగా అయిందనమాట. అండ్ ఆ తర్వాత ముంబై ప్రెసిడెన్సీగా అయింది 1773లో. తర్వాత కలకత్తా లాస్ట్ ప్రెసిడెన్సీగా అయింది కలకత్తా అనమాట. కోటలో ఆర్డర్ చూసుకుంటే మద్రాస్, కలకత్తా, ముంబై. ప్రెసిడెన్సీ ఆర్డర్ చూసుకుంటే మద్రాస్, ముంబై, కోల్కతా. ఓకే, ఇక్కడ ప్రెసిడెన్సీగా మార్చింది లార్డ్ హేస్టింగ్స్. వార్న్ హేస్టింగ్స్ వేరు, లార్డ్ హేస్టింగ్స్ వేరు అనమాట. ఇద్దరు గవర్నర్ జనరల్గా పనిచేశారు. అండ్ ఫర్మాన్ అంటే 1717 అంటే అప్పటి 1717లో గోల్డెన్ ఫర్మాన్ అని జారీ చేసినప్పటి మొఘల్ చక్రవర్తి ఎవరు అంటే ఫరూక్ సియార్ అనమాట. అప్పటికి ఔరంగజేబ్ చచ్చిపోతాడు. సో ఫరూక్ సియార్ జారీ చేస్తాడు. గోల్డెన్ ఫర్మానా ఈజ్ నథింగ్ బట్ మ్యాగ్నా కార్టా ఆఫ్ ఈస్ట్ ఇండియా కంపెనీ అని పిలుస్తారనమాట. మ్యాగ్నా కార్టా ఆఫ్ ఈస్ట్ ఇండియా కంపెనీ. యాక్చువల్గా మ్యాగ్నా కార్టా అనేటువంటి దానికి అర్థం ఏంటి అంటే హక్కుల పత్రం అని. అంటే దీని మీద ఒక హక్కు కల్పించామంటే హక్కుల పత్రంగా దాన్ని చెప్తాం అన్నమాట, మ్యాగ్నా కార్టా అంటాం. అంతెందుకు మనకి ఇప్పుడు కాన్స్టిట్యూషన్లో రైట్స్ ఉంటాయి, మనకి ఫండమెంటల్ రైట్స్. ఇవన్నీ రైట్స్ని కూడా ఒకప్పుడు అంటే ఇంతకుముందు అమెరికన్ కాన్స్టిట్యూషన్లో వాటిలో చూసుకున్నట్లయితే మీకు మ్యాగ్నా కార్టా అనే ఉంటుంది అనమాట. మ్యాగ్నా కార్టా మీన్స్ హక్కు కల్పించడం ఒక దాని మీద. సో దాన్నే ఇక్కడ పర్షియన్ లాంగ్వేజ్లో ఫర్మాన్ అని అంటాం అనమాట.
సో ఇప్పుడు ఈ ఫర్మాన్ తర్వాత ఈస్ట్ ఇండియా కంపెనీకి బెంగాల్, గుజరాత్, దక్కన్, హైదరాబాద్ ఏరియా ఈ అన్నిటిలోని కూడా స్వేచ్ఛగా వ్యాపారం చేసేటువంటి హక్కు లభించిందనమాట. సో ఈ ఫర్మానాలోని గోల్డెన్ ఫర్మాన్లోని ముఖ్యమైనటువంటి అంశాలు ఏంటంటే బెంగాల్లో ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ పైన పర్ యానం 3000 రూపీస్ మాత్రమే చెల్లించాలి. అండ్ వస్తువుల రవాణా కోసం, ట్రాన్స్పోర్టేషన్ కోసం పాసెస్ ఇస్తారనమాట. వాటిని దస్తక్లు అంటారు, దస్తక్. ఓకే, పాసెస్ ఇవ్వడం జరుగుతుందన్నమాట. అండ్ హైదరాబాద్లో ఎటువంటి సుంకాలు చెల్లించాల్సిన అవసరం లేదు. ఈ ట్యాక్స్లు ఇవన్నీ ఎక్కడ ఎక్స్పోర్ట్ డ్యూటీ, ఇంపోర్ట్ డ్యూటీ బెంగాల్ ఏరియాలో చేసుకుంటున్నందుకే, హైదరాబాద్లో చేసుకుంటున్నందుకు ఎటువంటి ట్యాక్సెస్ చెల్లించక్కర్లేదని ఫరూక్సియర్ ఇచ్చిన ఫర్మానాలో ఉందన్నమాట. ఓకే, అండ్ సూరత్లో 10,000 రూపాయలు చెల్లించి ఎటువంటి లెవీ లేకుండా, లెవీ అంటే సుంకం లేకుండా వ్యాపారం చేసుకోవచ్చు అని చెప్పేసి చెప్పాడనమాట. సో 10,000 రూపాయలు ఇచ్చేస్తే ఎట్ ఎ టైం ఇంకా నువ్వు లెవీలు నువ్వు మాటికి ఇంకేం కట్టక్కర్ లేకుండా అక్కడ సూరత్లో వ్యాపారం చేసుకోవచ్చు. హైదరాబాద్లోనైతే ఇంకా అసలు ఏది కట్టక్కర్లేదు, ఏం లేవు. బెంగాల్లోనైతే ప్రతి ఏటా 3,000 రూపాయలు కట్టాల్సి ఉంటుంది. ఎందుకంటే బెంగాల్ పోర్టు కొంచెం క్రియాశీలకమైంది. అటు నుంచి మనకి సౌత్ ఈస్ట్ ఏషియాకి చాలా దగ్గరగా ఉంటుంది బెంగాల్ పోర్ట్. సో అందుకోసం అనమాట. అండ్ అక్కడే మిగతా యూరోపియన్లతో పోటీ ఎక్కువ కూడా ఉంది. లైక్ డచ్ వాళ్ళతో కానీ, ఆల్రెడీ ఎగ్జిస్ట్ అయ్యి ఉన్న పోర్చుగీస్ వాళ్ళతో కానీ, మిగతా వాళ్ళతో పోటీ కూడా ఉన్నటువంటి పోర్ట్ బెంగాల్ పోర్టే. కాబట్టి అక్కడ అంత ప్రైస్ పెట్టారనమాట. అండ్ వీళ్ళ పరిపాలన విషయానికి వస్తే కంపెనీ అయిపోయింది, కంపెనీ ఎస్టాబ్లిష్మెంట్స్ గురించి చూసుకున్నాం. అదే కంపెనీ ఆధ్వర్యంలో కొంత పరిపాలన కూడా నడిచింది. ఏది అసలు ఆ కంపెనీ ఒకటి రన్ చేయాలంటే ఒక దేశంలో వాళ్ళ ఒక సిస్టమ్, అడ్మినిస్ట్రేటివ్ సిస్టమ్ని ఎస్టాబ్లిష్ చేసుకుంటారు కదా. అలా కంపెనీకి, ఈస్ట్ ఇండియా కంపెనీకి ఉన్నటువంటి అడ్మినిస్ట్రేషన్ ఏంటి అంటే, ఒకటి కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్, 2 బోర్డ్ ఆఫ్ కంట్రోల్. కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ అంటే కంపెనీ మెయింటెనెన్స్ ఏదైతే ఉందో దానికోసం నేరుగా బాధ్యత వహించే ఒక 24 మెంబర్ షేర్ హోల్డర్స్ ఉంటారనమాట. ఓకే, ఈ షేర్ హోల్డర్స్ అందరు కలిపి ఒక 24 మంది ఉంటారు. వీళ్ళంతా కంపెనీ మెయింటెనెన్స్కి డైరెక్ట్గా రెస్పాన్సిబుల్ అనమాట. వీళ్ళని కలిపి కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ అంటారు. అండ్ బోర్డ్ ఆఫ్ కంట్రోల్ అంటే ఎవరు ఉంటారంటే, ఈ కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ పనితీరుని పైనుంచి పర్యవేక్షించేటువంటి బృందం అనమాట. ఈ కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ ఎలా చేస్తున్నారో, సరిగ్గా రన్ చేస్తున్నారా లేదా, సరిగ్గానే అమౌంట్లు అవన్నీ గవర్నమెంట్కి అప్పచెప్తున్నారా, అంటే ఇప్పుడు వాళ్ళు బ్రిటిష్ గవర్నమెంట్ కూడా వీళ్ళు వ్యాపారం చేసుకున్న తర్వాత కొంత షేర్ ఇవ్వాల్సి ఉంటుంది కదా. సో లెక్కలన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా, ఏమైనా అవకతవకలు జరుగుతున్నాయా, ఏమైనా బ్రైబింగ్ జరుగుతుందా, ఇవన్నీ పర్స్యూ చేయడానికి వీళ్ళ పైన ఇంకొక అథారిటీ ఉంటుంది. అదే బోర్డ్ ఆఫ్ కంట్రోల్. సో ఇక్కడ పేరులోనే ఉంది, డైరెక్టర్స్ అంటే ఎవరిని అంటాం, షేర్ హోల్డర్స్ని డైరెక్టర్స్ అంటాం. సో కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్, బోర్డ్ ఆఫ్ కంట్రోల్, ఈ డైరెక్టర్ని కంట్రోల్ చేసే వాళ్ళని బోర్డ్ ఆఫ్ కంట్రోల్ అంటాం. ఓకే, ప్రభుత్వము, కంపెనీ ఉద్యోగులు అలాగే షేర్ హోల్డర్స్ మధ్య వీళ్ళు సమన్వయంగా పనిచేస్తుంది అన్నమాట. ఇది అటు బ్రిటిష్ గవర్నమెంట్కి, ఇటు షేర్ హోల్డర్స్ ఎవరైతే డైరెక్టర్స్ ఉన్నారో వీళ్ళకి, కంపెనీ ఉద్యోగులు ఎంప్లాయీస్ ఉంటారు కదా, మరి వీళ్ళు మాత్రమే డైరెక్టర్స్ ఒక్కళ్ళే రన్ చేసేయలేరు కదా కంపెనీని. సో ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి, వీళ్ళందరికీ కలిపి సమన్వయకర్తలుగా, అంటే వీళ్ళలో ఎవరికి ఏ ప్రాబ్లం వచ్చినా ఎవరి దగ్గరికి వెళ్ళాలి, బోర్డ్ ఆఫ్ కంట్రోల్నే ఆశ్రయించాల్సి ఉంటుంది అనమాట. సో అందుకని వీళ్ళు సమన్వయంగా పనిచేస్తూ ఉంటారు. సో అసలు ఆ టైంలో బ్రిటిష్ కంపెనీ గురించి, ఈస్ట్ ఇండియా కంపెనీ గురించి కొన్ని ముఖ్యమైనటువంటి ప్రముఖులు చెప్పిన వాక్యాలు ఉన్నవి ఏంటంటే, థామస్ రో జహంగీర్ ఆస్థానానికి వెళ్ళాడు అన్నాం కదా. ఆయన ఏమన్నాడంటే, యుద్ధం, వ్యాపారం ఒకే చోట సహజీవనం చేయలేవని చెప్పాడు అనమాట. ఎందుకంటే అప్పుడు కాంపిటీషన్ చాలా ఎక్కువ ఉంది. మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, ఒక పక్క నుంచి పోర్చుగీస్, ఒక పక్క నుంచి డచ్, మరో పక్క నుంచి సైమల్టేనియస్గా వెళ్ళి ఇవన్నీ చేసేటప్పటికి ఫ్రెంచ్ కూడా వచ్చింది, ఫ్రెంచ్ డైన్స్ కూడా. సో అందుకని యుద్ధం, వ్యాపారం ఒకే చోట సహజీవనం చేయలేవు అని చెప్పాడంట. అండ్ సార్ థామస్ రో జహంగీర్ గురించి ఏం చెప్పాడో తెలుసు. జహంగీర్ ఆస్థానంలో మన 4 ఏళ్ళు ఉన్నాడు కదా. జహంగీర్ గురించి, జహంగీర్ యొక్క డైలీ ఏమేం చేస్తాడు అన్నీ గమనించి వాటన్నిటినీ కలిపి దినచర్య అనేటువంటి ఒక బుక్ రాశాడనమాట. అంటే జహంగీర్ యొక్క డైరీ అనుకోవచ్చు. ఓకే, ఈ థామస్ రోనే రాశాడనమాట. ఇలాంటి పుస్తకాలు అడుగుతారు మీకు ఎగ్జామినేషన్లో. అండ్ భారతదేశం నుంచి మొదటగా ఎక్కువగా ఎగుమతి చేసిన వస్తువు ఏంటి అంటే, వీళ్ళ టైంలో ముఖ్యంగా బ్రిటిషర్స్ ఎక్కువగా ఎగుమతి చేసింది ఏంటి అంటే నీలిమందు, ఇండిగో.
అండ్ ఆంధ్రప్రదేశ్లో డచ్ వార్ తర్వాత వ్యాపార స్థావరం ఏర్పాటు చేసిన మొదటి ఆంగ్లేయులు, మొదటి వారు కూడా బ్రిటిషర్స్ అనమాట. ఓకే, ఫస్ట్ ఆంధ్ర తీరంలో ఏర్పాటు చేసింది స్థావరం ఎవరంటే డచ్, మచిలీపట్నం. అండ్ సెకండ్ అదే మచిలీపట్నంలో ఏర్పాటు చేసింది బ్రిటిషర్స్ అనమాట. పోర్చుగీస్ అప్పటికి కూడా బ్రిటిష్ వాళ్ళు ఏర్పాటు చేసినప్పుడు కూడా ఇంకా ఏర్పాటు చేయాలి ఆంధ్రాలో, తర్వాత ఎప్పుడో లాస్ట్లో వస్తారు వాళ్ళు ఆంధ్ర తీరానికి. అండ్ 1657లో బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీని జాయింట్ స్టాక్ కంపెనీగా మార్చిన చట్టం ఏంటి అంటే క్రాస్వెల్ చార్టర్ యాక్ట్. ఒక చార్టర్ యాక్ట్ ప్రకారం, క్రాస్వెల్ చార్టర్ యాక్ట్ ప్రకారం ఈ బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీని ఒక జాయింట్ స్టాక్ కంపెనీగా మార్చారు. జాయింట్ స్టాక్ కంపెనీ ఈజ్ నథింగ్ బట్ కంపెనీ. ఇది ఇందులో అయితే డైరెక్టర్స్, షేర్ హోల్డర్స్, ఈ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఇవన్నీ ఉంటారో అది ప్రాపర్గా కంపెనీల చట్టంలోని రూల్స్ని బేస్ చేసుకుని వర్క్ చేస్తుందో అలాంటి వాటిని జాయింట్ స్టాక్ కంపెనీస్ అంటాం అనమాట. అంటే ఇప్పుడు వ్యాపారాల్లో రకరకాలు ఉంటాయి కదా, సోల్ ప్రొప్రైటర్షిప్, పార్ట్నర్షిప్, అలాగే జాయింట్ స్టాక్ కంపెనీస్, ఫ్యామిలీ బిజినెసెస్ ఉంటాయి, హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీ, ఇలా ఇవన్నీ ఒక్కొక్క రకాలు. సో అలా జాయింట్ స్టాక్ కంపెనీగా ఏర్పాటు చేశారనమాట. అఫ్కోర్స్ ఇది అన్ఇంపార్టెంట్. అండ్ ఈ కంపెనీ నిర్విరామంగా పాపం ఒక 200 సంవత్సరాలు కొనసాగాక 1858లో రద్దయింది. బ్రిటిష్ రాణి జారీ చేసిన చార్టర్ చట్టం ఆధారంగా 1858లో రద్దయింది. ఎందుకు రద్దయింది ఏంటి అంటే 1857లో సిపాయి మ్యూటనీ జరిగింది, చాలా గందరగోళం అయింది. ఆ కాన్సిక్వెన్సెస్ అని మనం ఎలాగో సిపాయి మ్యూటనీ చెప్పుకున్నప్పుడు చెప్పుకుంటానులేండి, మీరు ఇప్పుడు ఆలోచించి వర్రీ అయిపోక్కర్లేదు. ఇదంతా ఒక ఇంట్రడక్షన్ అనమాట, ఎవరెవరు పరిపాలించారు, ఏంటి కంపెనీలు, ఏంటి గొడవ ఏంటని జస్ట్ ఒక ఇంట్రడక్షన్ క్లాస్ ఇది. అండ్ నెక్స్ట్ వచ్చిన వాళ్ళు డెన్మార్క్ అంటాం కదా, ఇప్పుడు ప్రజెంట్ డే డెన్మార్క్ అని పిలిచేటువంటి కంట్రీ ఏదైతే ఉందో వాళ్ళనే అప్పట్లో డేన్స్ వాళ్ళు అనేవాళ్ళు అనమాట. ఓకే, సో వీళ్ళది చాలా తక్కువే, భారతదేశంలో వీళ్ళ ఇంపాక్ట్ చాలా తక్కువ ఉంటుంది. 1616లో వచ్చారు, 1845 వరకు ఉన్నారు. ఏదో ఉన్నారంటే ఉన్నారంతే, ఎందుకు ఉన్నారు ఏంటని కూడా చెప్తా ఉండండి. 1616లో డెన్మార్క్ వాళ్ళు డానిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ అనేటువంటి పేరుతో ఒక సంస్థను స్థాపించారు ఇండియాలో. వీళ్ళు ఏంటంటే మిగతా వాళ్ళకందరికీ విరుద్ధంగా, అంటే ఎయిదర్ సూరత్ ఆర్ మచిలీపట్నం ఇక్కడ స్టార్ట్ చేసుకుంటున్నారు కదా అందరూని, ఓ 2 సూరత్లోనే, ఓ 2 మచిలీపట్నంలో ఇలా స్టార్ట్ అయినాయి, బాగానే ఉంది. కానీ వీళ్ళు ఏం చేశారంటే ఇలా ఆ పక్కనే వీళ్ళు ఈ పక్కన బాగానే సెట్ చేసేసుకున్నారు. ఇదంతా కాదు, మనం వీళ్ళిద్దరికీ మధ్యలో సెట్ చేసుకుందాం అని చెప్పి ట్రాంక్విబార్ అనేటువంటి ప్లేస్లో, తరంగంబాడి అని అంటాము, తమిళనాడులో ఉందన్నమాట. ఇది కార్నర్. ఎందుకు కార్నరు? ఇటుపక్క నుంచి అరేబియన్ జలాలో, ఇటుపక్క నుంచి బే ఆఫ్ బెంగాల్ జలాలో, మధ్యలోంచి హిందూ మహాసముద్రం. ఈ 3 సముద్రాల మీద గుత్తాధిపత్యం సాధించవచ్చు అనేటువంటి అత్యాశతో అక్కడ పెట్టారన్నమాట వీళ్ళు. ఓకే, కానీ వీళ్ళ వాణిజ్యానికన్నా, వ్యాపారం మీద కన్నా క్రైస్తవ మత ప్రచారానికి ఎక్కువ ప్రాధాన్యతనిచ్చారు. అది అక్కడ పడింది అసలు దెబ్బ. సో మిషనరీ కార్యకలాపాల మీద దృష్టి పెట్టి భారతదేశంలో ఈ మౌలిక సమాజంలో ఏదో మార్పు తెచ్చేద్దాం, ఏదో చైతన్యం తెచ్చేద్దాం అని చెప్పి మట్టి కరుచుకున్నారు. అఫ్కోర్స్ చాలా మత మార్పిడిలో జరిగాయి, మనం నిన్నటి క్లాసులో చెప్పుకున్నాం. 7 లక్షల మందిని ఆ మధ్యలో పీరియడ్లోనే జేవియర్ మార్చేశాడు అని చెప్పి చెప్పుకున్నాం మనం నిన్న. సో అంత షార్ట్ పీరియడ్లోనే 7 lakhs అంటే అసలు చాలా పెద్ద అమౌంట్ కదా. సో అంతమందిని మార్చినప్పుడు వీళ్ళు కూడా అలాగే చేద్దామని ఏదో ట్రై చేసి ఉంటారు. అఫ్కోర్స్ పని అయింది, చాలామందిని మత మార్పిడిలు సక్సెస్ఫుల్గా చేశారు కాబట్టి ఈ రోజుకి మరి ఇంతమంది క్రైస్తవులు పెరిగిపోయారు. సో మొత్తానికి మత మార్పిడి చేశారు. అయితే ఎవరైతే ముందు నుంచే వాళ్ళు బలంగా హిందూయిజంని నమ్ముతున్నారో వాళ్ళు ఎందుకు యాక్సెప్ట్ చేస్తారు? ఇప్పుడు భారతదేశంలో సిస్టమ్ ఎలా ఉంటుందంటే ఎవరితో దేన్ని టచ్ చేసినా, వాడి ఆస్తిని టచ్ చేసినా, వాడి ఇంకోటి ఏదన్నా కానీ యాక్సెప్ట్ చేస్తారు. కానీ వాళ్ళ పర్సనల్ ఎథిక్స్, పర్సనల్ కల్చర్స్ కొన్ని ఉంటాయి. వాళ్ళ యొక్క నమ్మకాలు ఏవైతే ఉన్నాయో వాటి మీద టచ్ చేస్తే, వాటిని దెబ్బ కొట్టాలని చూసినా, వాటిని మార్చాలని చూసినా ఏ మనిషి యాక్సెప్ట్ చేయడు. ఒక మతం అనే కాదు, జనరల్గా కూడా మీరు మీ ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళి ఏదైనా చెప్తున్నారు అనుకోండి, ఏదో నువ్వు ఒక జాబ్ గురించి ఏదో పలానా దాంట్లో వేకెన్సీ ఉందంటారా, అప్లై చేయరా అంటే ఓకే యాక్సెప్ట్ చేస్తాడు. లేదా పలానా అమ్మాయిని పెళ్లి చేసుకోనరా అని చెప్పి ఇంట్లో వాళ్ళు చెప్పామనుకోండి, ఓకే కొంత యాక్సెప్ట్ చేస్తాడు. అలా కాకుండా ఎప్పుడైనా మనం కన్నా పిల్లలే అయినా, మన పేరెంట్స్ అయినా, ఎవరైనా కానీ ఈ నేచర్ మార్చుకో అని చెప్పారనుకోండి, వాళ్ళు మనకు ఆటోమేటిక్గా శత్రువులు అయిపోతారు.
ఎవరికి వాళ్ళు అంతే. ఏ నేచర్ అయితే ఉందో, నువ్వు ఆల్రెడీ దేనికైతే ట్యూన్ అయిపోయి ఉన్నావో, ఒక స్టీరియో టైప్లో ఉన్నావో, దాన్ని ఎవరన్నా టచ్ చేయాలని చూస్తే నేచర్ మార్చుకోవడాలు, ఇష్టాలు మార్చుకోవడాలు, నమ్మకాలు మార్చుకోమని చెప్తే ఎవరికి నచ్చం, వాళ్ళకి శత్రువులు అయిపోతూ ఉంటాం అనమాట. సో ఇక్కడ డెయిన్స్ వాళ్ళ విషయంలో కూడా అదే జరిగింది. వాళ్ళు ఏం చేశారు, వచ్చిన వాళ్ళు బుద్ధిగా వ్యాపారం చేసుకుని 4 రూపాయలు వెనకేసుకుని పట్టుకెళ్ళకుండా వచ్చి మత మార్పిళ్ళు అని చెప్పి స్టార్ట్ చేశారు. సో అది భారతీయ సమాజం వాళ్ళు చాలా వ్యతిరేకించడానికి ఇదొక కారణం అనమాట. మనం ఆల్రెడీ పోర్చుగీస్ వాళ్ళకి ఏ గతి పట్టిందో చూసాం, మళ్ళీ వీళ్ళు వచ్చి అదే పని చేశారనమాట. సో భారతీయ సమాజం యాక్సెప్ట్ చేయలేదు అండ్ వీళ్ళ నమ్మడం కూడా మానేసింది అనమాట. అంటే వీళ్ళతో బిజినెస్ చేస్తే వీళ్ళు ఇంక ఓన్లీ మత ప్రచారం కోసమే వచ్చారు అనేటువంటి ధోరణిలో ఉండిపోయి వీళ్ళతో బిజినెస్ డీల్స్ ఇవి కూడా తగ్గించేసుకున్నారు మన వాళ్ళు. సో ఏదేమైనప్పటికీ వీళ్ళ సెటిల్మెంట్స్ విషయానికి వస్తే ఫస్ట్ది తరంగంబాడి లేదా ట్రాంక్విబార్ తమిళనాడులో 1620లో స్థాపించబడింది. ఇదే డెయిన్స్ వాళ్ళ యొక్క మొట్టమొదటి వర్తక స్థావరం. సో ఆ తర్వాత సెకండ్ వచ్చేసి బెంగాల్లో 1676లో ప్రధాన వర్తక స్థావరము, దాంతోపాటు మిషనరీ కేంద్రం కూడా స్థాపించారనమాట ఈస్ట్ కోస్ట్లో, అదే సేరంపూర్. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్కి ఏదో నామకే వాస్తే మచిలీపట్నంలో ఒకటి, అలాగే ఆ పక్కనే ఒడిశా తీరంలో బాలాసోరు పిస్టి ఏరియాల్లో కూడా ఒకటి చిన్న చిన్న స్థావరాలు ఏర్పాటు చేసుకున్నారు. బట్ అంత ఇంపార్టెంట్ కాదు. మెయిన్ వచ్చేసి మనకి ట్రాంక్విబార్, సేరంపూర్ మాత్రమే ఇంపార్టెంట్ అనమాట. అండ్ వీళ్ళు అండమాన్ నికోబార్ దీవుల్లో కూడా ఒక స్థావరాన్ని అయితే ఏర్పాటు చేసుకున్నారనమాట. ఇది కూడా అంత ఇంపార్టెంట్ ఏం కాదు. సో వీళ్ళ యొక్క ప్రభావం ఇండియా మీద ఎలా ఉంది అని చూసుకుంటే కనుక సేరంపూర్లో మిషనరీ ఏర్పాటు చేశారని చెప్పాను కదా. సో అది అక్కడ నిజంగానే సక్సెస్ఫుల్గా రన్ అయింది అండ్ చాలామందిని మత మార్పిడులు కూడా చేయడం జరిగిందనమాట. మత ప్రచారానికి బాగా పనికొచ్చింది ఆ సేరంపూర్ మిషనరీ. అండ్ ఆ టైంలోనే రాజా రామ్మోహన్ రాయ్ 1815లో బ్రహ్మ సమాజాన్ని లేదా ఆత్మీయ సభని స్టార్ట్ చేశారనమాట. స్టార్ట్ చేసినప్పుడు ఈ సేరంపూర్ మిషనరీ ప్రభావం కూడా ఆయన మీద ఉండేదంట. సో అందుకనే ఆయన బ్రహ్మ సమాజ్ మెయిన్ ఫిలాసఫీ ఏంటి, ఏకేశ్వరోపాసన కదా, ఒకటే గాడ్ ఒకటే డైటీ అనేటువంటిది బ్రహ్మ సమాజ్ యొక్క ఫస్ట్ ప్రిన్సిపల్. సో ఈ ఒక్కరే డైటీని పూజించాలి, ఆ డైటీ ఎలా ఉంటారో మనకు తెలియదు. ఈ టైప్ ఆఫ్ వ్యూ ఎక్కడి నుంచి వచ్చింది, ఈ మిషనరీస్ నుంచి, క్రిస్టియానిటీ నుంచి దాన్ని అడాప్ట్ చేసుకున్నారంట. సో అందుకని రాజా రామ్మోహన్ రాయ్ స్టార్ట్ చేసిన ఈ బ్రహ్మ సమాజ్ మీద ఈ సేరంపూర్ మిషనరీ ప్రభావం కూడా ఉంది అని చెప్తారు. అండ్ ఇది భారతీయ సమాజంలో మత సహిష్ణుత్వం అలాగే సాంఘిక చైతన్యం ఇలాంటివి చాలా తీసుకొచ్చిందనమాట. ఎందుకంటే మీరు చూస్తే బెంగాల్ ఏరియాలో ఎస్పెషల్లీ, ఎందుకంటే మనం చదువుకునే చరిత్రలో బెంగాల్ని ఎక్కువ చదువుకుంటాం కాబట్టి చెప్తున్నా, నాట్ ఓన్లీ ఇన్ బెంగాల్, ఆల్ ఓవర్ ఇండియా చాలా ఏరియాస్లో ఉండేవనుకోండి సోషల్ ఈవిల్స్. ముఖ్యంగా బెంగాల్ గురించి అక్కడ నుంచే సాంస్కృతిక పునరుజ్జీవనం, సోషల్ రెనైజాన్స్ మొదలైంది కాబట్టి చెప్తున్నా. సతీ విపరీతంగా పాటించేవాళ్ళు, సతీ సహగమనాలు. అండ్ బాల్య వివాహాలు ఘోరంగా చేసేవాళ్ళు బెంగాల్లో. అండ్ వితంతువులకి చాలా ఘోరమైనటువంటి ట్రీట్మెంట్ ఉండేది. వాళ్ళు మళ్ళీ పెళ్లి చేసుకోకూడదు, గుండు కొట్టించుకోవాలి, వైట్ శారీ కట్టుకోవాలి, ఇంట్లోంచి కదలకూడదు, ఎవరికి మొహం చూపించకూడదు, చీకటి గదిలో కూర్చోవాలని ఒక నరకం అనమాట, ఒకలాంటి శిక్ష అనమాట వైధవ్యం అనేటువంటిది. సో ఇలాంటి చాలా ఉన్నాయి, చెప్పుకుంటూ పోతే అంతను ఇలాంటివి ఎన్నో ఉన్నాయి. సో అక్కడ ఈ సాంస్కృతిక చైతన్యం, సాంస్కృతిక పునరుజ్జీవనం, ఈ ఉద్యమాలు, ఈ రాజా రామ్మోహన్ రాయ్, ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్, కేశవ్ చంద్రసేన్ వీళ్ళంతా ఎక్కడి నుంచి వచ్చారు, బెంగాల్ నుంచే వచ్చారు. ఎందుకు బెంగాల్లోనే చైతన్యం మొదలైంది? బెంగాలీలకు తప్ప మిగతా వాళ్ళకి ఎవరికి బుర్రలు లేవా? ఉన్నాయి. బెంగాల్లో ఎందుకు మొదలైందంటే ఈ ఇంపాక్ట్ అంతా క్రైస్తవ మిషనరీల ఇంపాక్ట్ అంతే తప్పించి మన వాళ్ళకేమి జ్ఞానబల్బు డింగుమని ఏమి వెలిగేసి వాళ్ళు వచ్చేసి సోషల్ రెనైజాన్స్ ఉద్యమాలు ఏం చేసేయలేదు. క్రైస్తవ మిషనరీలు వచ్చాక ఇది మీరు చేస్తున్నది అనాగరికం, అమ్మాయిలను అలా ట్రీట్ చేయకూడదు, స్త్రీలకు కూడా పురుషులతో సమాన హక్కు ఉంది, విద్య కల్పించాల్సిన బాధ్యత ఉంది, భర్త చచ్చిపోతే ఆ అమ్మాయి ఏమీ నేరం చేసినట్టు కాదు, ఆ అమ్మాయి ఎందుకు చచ్చిపోవాలి, అమ్మాయి ఎందుకు విధవగా అలాగా చీకటి రూమ్లో బంధించబడాలి, ఇలాంటివన్నీ చైతన్యాలు ఎవరు కల్పించారు? మిషనరీలు కల్పించినాయి. ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళు మత ప్రచారం చేయడానికి మెయిన్ వాళ్ళు వాడుకున్న ఆయుధం ఏంటి అంటే ఇవే, ఈ సోషల్ ఈవిల్స్నే వాడుకున్నారు. వాడుకుని
అవునా మీ హిందూయిజంలో ఇలా ఇలా చేస్తారా, అదే మా క్రైస్తవంలో అయితే ఇలా చెయ్యరు, ఇలా ఉండదు, లేడీస్కి మేము ఇలా రెస్పెక్ట్ ఇస్తాం, ఇలా చేస్తాం అనేటప్పటికి ఎప్పుడైనా సరే ఒక చోట నిన్ను అణచబడుతున్నావో, ఒక చోట నువ్వు నీ హక్కులు పొందట్లేదు అనుకున్నప్పుడు ఏమవుతాయి, ఆ సంఖ్యలు తెంచుకోవాలనిపిస్తుంది ఎవరికైనా. సో ఎక్కడైతే నీకు స్వేచ్ఛ లభిస్తుందో, ఎక్కడైతే నువ్వు నీ ఎదుగుదలకి అవకాశం ఉంటుందో, ఎక్కడైతే నీకు గౌరవ మర్యాదలు దక్కుతాయి అనుకుంటావో అక్కడికి ఆటోమేటిక్గా ఆకర్షించబడతావు. అంతే కదా, ఎక్కడైనా అంతే. పోరాడితే పోయేదేమీ లేదు, బానిస సంఖ్యలు తప్ప అన్నట్టు ప్రతి ఒక్కరు పోరాడాలనుకుంటారు. అలా వచ్చినటువంటి ఉద్యమాలే ఇవన్నీ, సాంస్కృతిక ఉద్యమాలన్నీ కూడా. ఎందుకు పోరాడకూడదు, నిజమే కదా, ఎందుకు ఇదంతా, ఎందుకు ఇంతలా హింసిస్తున్నారు, ఎవడు పెట్టిన ఇవన్నీ, ఈ కులం ఏంటి, మతం ఏంటని అప్పుడు క్వశ్చన్ చేయడం మొదలుపెట్టారు. ఎందుకంటే ఒక భారతదేశంలో తప్పించి ప్రపంచంలో ఏ దేశంలోని కుల వ్యవస్థ లేదు. కుల వ్యవస్థ ఉన్న ఒకే ఒక్క దేశం భారతదేశం మాత్రమే. నేను ఆల్రెడీ మీకు సోషల్ ఇష్యూస్ చెప్పినప్పుడు, సొసైటీ చెప్పినప్పుడు, సోషాలజీ క్లాసుల్లో భాగంగా కూడా మనం డిస్కస్ చేసుకున్నాం ఈ విషయాన్ని ఆల్రెడీ. సో ఆ రకంగా చైతన్యాన్ని తీసుకొచ్చి ఈ సోకాల్డ్ మనం ఇప్పుడు చెప్పుకుంటున్న సోషల్ వర్కర్స్ వీళ్ళందరికీ అసలు పురుడు పోసిందే క్రిస్టియానిటీ. ఓకేనా, లేకపోతే ఇంకెలా ఉండేదో ఇండియా ఊహించుకోండి, మీ ఊహకే వదిలేస్తున్నాను. సో అదనమాట. నెక్స్ట్ వీళ్ళు మరి ఎప్పుడు వెళ్ళిపోయారు ఏంటి అంటే 1845లో డేన్స్ వాళ్ళు, ఇంకా ఈ బ్రిటిష్ వాళ్ళు, డచ్ వాళ్ళు, పోర్చుగీస్, ఇటు పక్క నుంచి ఒక ఫ్రెంచ్, వీళ్ళందరితో పడలేక వేగలేక బాబాయ్ మాకు వద్దని చెప్పి అన్ని స్థావరాలని కోల్పోయి బ్రిటిష్ వాళ్ళకి వెళ్ళిపోతారనమాట 1845లోనే. సో అప్పుడు వీళ్ళ స్థావరాలన్నీ హ్యాండ్ ఓవర్ చేసుకున్నప్పటి బ్రిటిష్ గవర్నర్ ఎవరు అంటే లార్డ్ హార్డింజ్ వన్. ఈయనకి అమ్మేసి స్థావరాలన్నింటినీ వీళ్ళు తట్టబుట్ట సర్దుకుని వెళ్ళిపోతారు. ఓకే, నెక్స్ట్ వచ్చిన వాళ్ళు ఎవరు అంటే ఫ్రెంచ్. ఈ ఫ్రెంచ్ వాళ్ళు 1664లో వచ్చి 1954లో అంటే స్వాతంత్రం వచ్చేసింది మనకు అప్పటికే. స్వాతంత్రం వచ్చిన తర్వాత వెళ్ళారు వీళ్ళు. బ్రిటిష్ వాళ్ళేమో స్వాతంత్రం ఇచ్చి వెళ్ళారు. స్వాతంత్రం ఇవ్వక ముందే అసలు ఈ గొడవంతా మనకెందుకు, కొట్టు సావండ్రా బాబా అని డచ్ వాళ్ళు, డేన్స్ వాళ్ళు ముందే వెళ్ళిపోయారు. మీరు స్వాతంత్రం ఇచ్చుకుంటారు, ఏదన్నా ఇచ్చుకుంటారో మా పని మేము చేసుకుంటాం, స్వాతంత్రం వచ్చాక అంతగా వెళ్ళిపోమంటే అప్పుడు వెళ్ళిపోదాంలే అని చెప్పి లాస్ట్ వరకు ఉన్నది ఎవరు అంటే పోర్చుగీస్ వాళ్ళనే ఫ్రెంచ్ వాళ్ళు. ఫస్ట్ వచ్చిన వాళ్ళు, లాస్ట్ వచ్చిన వాళ్ళు, వీళ్ళు లాస్ట్ దాకా ఉన్నారు. ఓకే, ఇలా గుర్తుపెట్టుకోండి, మీకు గుర్తుంటుందని చెప్తున్నాం. ఓకే, సో వీళ్ళు ఎలా వచ్చారు, ఫ్రెంచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ అనేటువంటి దాన్ని స్థాపించుకున్నారు 1664లో. దీన్ని స్థాపించిన ఆయన ఎవరు అంటే జీన్ బాప్టిస్ట్ కోల్బట్ అనేటువంటి ఆయన. సో దీనికి అప్పటి ఫ్రెంచ్ రాజు ఎవరు అంటే 14వ లూయి 14 గురించి మీరంతా 10th క్లాస్లో చదివే ఉంటారు, హిస్టరీలో వస్తాడు లూయి 14. వీళ్ళు ఏంటంటే మెయిన్ మోటో భారతదేశానికి ఒకటి వర్తకాన్ని, ట్రేడ్ కోసం వచ్చారు. రెండోది కాలనీస్ని అభివృద్ధి చేయాలనుకున్నారు. ఎందుకని కాలనీస్ అంటే ఏంటి, పరిపాలన కోసం. ఫ్రెంచ్ కాలనీస్ కొన్ని స్థాపించేసుకొని ఇక్కడ తెస్టేసేద్దామని చెప్పి ఫిక్స్ అయిపోయి వచ్చారు. అలా రావడమే అదే ఆలోచనతో వచ్చారు. ఓకే, అందుకని వీళ్ళు ఎక్కువగా ఇక్కడ లోకల్ అంతర కలహాలు, వీటిల్లో రాజులకు మధ్య జరిగిన చిన్న చిన్న యుద్ధాలలో ప్రతి దాంట్లోని ఏదో ఒక పక్షం ఫ్రెంచ్ వహిస్తుంది. ఫ్రెంచ్ వహించినప్పుడు బ్రిటిష్ వాళ్ళు ఊరుకుంటారా, నేను ఒక పక్షం వహిస్తానని. ఫర్ ఎగ్జాంపుల్ మనకి కర్ణాటక వార్స్ తీసుకోండి. తీసుకుంటే కర్ణాటక వార్స్లో అన్వరుద్దీన్ సైడ్ ఒకళ్ళు వహిస్తే, ఇటు పక్కన మన వాడి మనవడు అతని సైడ్ ఇంకొకళ్ళు వహిస్తారనమాట. సో అలాగే గోల్కొండ కుతుబ్షాహీలు నిజామ్స్ టైంలో కూడా వహించారనమాట. వీళ్ళు నిజామ్స్ టైంలో కూడా మనకి ఈ కర్ణాటక వార్స్ టైంలోనే నిజామ్స్ కూడా వస్తారు మనకి. సో అప్పుడు ఈ ముగ్గురు కలిపి, అంటే కర్ణాటకలో అన్వరుద్దీన్ ఒకటి, నెక్స్ట్ ఇక్కడ నిజాం ఉల్ ముల్క్ ఒకటి, వీళ్ళంతా కలిపి ఉంటారు ఫ్రెంచ్. వీళ్ళు ముగ్గురు కలిపి లైన్ అనమాట. అలాగే అటు సైడు ఇంగ్లీష్ వాళ్ళకు కూడా ముగ్గురు ఉండేవాళ్ళు. ఓకేనా, సాదిల్ ఖాను వీళ్ళంతా ఉంటారు. సో ఒక్కొక్కరు ఒక్కొక్క పక్షం వహించేవాళ్ళు అనమాట. సో అలా వచ్చినటువంటి యుద్ధాలు ఈ కర్ణాటక వార్స్, మరాఠా వార్స్, నెక్స్ట్ మైసూర్ యుద్ధాలు, హైదర్ అలీ టిప్పు సుల్తాన్ మైసూర్ యుద్ధాలు, నెక్స్ట్ ఇది కాకుండా బర్మా, ఆఫ్ఘనిస్తాన్, వీటితో కూడా యుద్ధాలన్నీ జరిగాయి. ప్రతి దాంట్లోనే యాక్చువల్గా ఇక్కడ లోకల్ కింగ్స్ అనే అనుకుంటారు, కానీ నిజానికి యుద్ధం జరిగిందంతా బ్రిటిష్కి, ఫ్రెంచ్కే. ప్రతి చోట యుద్ధం జరిగింది బ్రిటిష్కి, ఫ్రెంచ్కే. ఎందుకని, ఫ్రెంచ్ వాళ్ళ మోటో ఏంటి, కాలనీలను ఏర్పాటు చేయడం.
అంటే ఇక్కడ భూమి మీద ఆధిపత్యం చెలాయించాలి. సో అప్పుడు బ్రిటిష్ వాడు ఏంటి, నీకన్నా ముందొచ్చాను రా బాబు, నీకే అంతుంటే నిన్నగాక మొన్న వచ్చావు, నీకే అంతుంటే నాకెంత ఉండాలి అని చెప్పి బ్రిటిష్ వాడు కూడా ఒక పక్షం వహించాల్సి వచ్చేది. ఇది పరిస్థితి అనమాట. అండ్ ఎప్పుడైతే 1720లో 14 లూయి చచ్చిపోయాడో, ఆయన చనిపోయిన తర్వాత పెర్పెచువల్ కంపెనీ ఆఫ్ ద ఇండీస్ అని చెప్పి దీన్ని మళ్ళీ రీనేమ్ చేసి పునఃస్థాపితం చేయవలసి వచ్చిందన్నమాట ఈ కంపెనీని. ఇక్కడ ఇండీస్ అన్నారు. ఇండీస్ అంటే అర్థం ఏంటి, నాట్ ఓన్లీ ఇండియా, దాంతోపాటు సౌత్ ఈస్ట్ ఏషియన్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వస్తాయి. అండ్ వెస్ట్ ఏషియన్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా వస్తాయి అన్నమాట. సో వాళ్ళు వెస్ట్లో ఉన్నారు కాబట్టి వాళ్ళకి మనం అంతా ఈస్ట్ కదా, సో అందుకని ఈస్ట్ ఇండీస్ అని అంటారు. ఈ కంట్రీస్ అన్నిటినీ కలిపి ఈస్ట్ ఇండీస్ అంటారు. సో వీటిలో ఈ పార్ట్ ఏదైతే ఉందో ఈ పార్ట్లో అతిపెద్ద దేశం ఏంటి, ఇండియా, కాబట్టి ఇండీస్గా పేరు పెట్టారు. ఎలాగైతే వెస్ట్ ఇండీస్ దీవులు, కరేబియన్ దీవులు, చాలా దీవులు ఉంటాయి, అవి ఆ దీవులు అన్నిటికీ కలిపి ఇండీస్ అని, వెస్ట్ ఇండీస్ అని పేరు పెట్టారు ఇండియా అనుకొని. ఇది కూడా అలాంటిదే అనమాట. ఓకేనా. సో వీళ్ళ స్థావరాలు, సెటిల్మెంట్స్ విషయానికి వస్తే మొట్టమొదటి స్థావరం సూరత్లో 1668లో ఏర్పాటు చేసుకున్నారు. దీనికి అప్పుడు అనుమతి ఇచ్చింది ఔరంగజేబ్ అనమాట. ఎవరికి ఇచ్చాడు అంటే ఫ్రాంకోయిస్ కారన్ అనేటువంటి ఆయనకి ఇచ్చాడు అనమాట. అండ్ సెకండ్ సెటిల్మెంట్ వచ్చేసి ఈస్ట్కి వచ్చేసారు, మచిలీపట్నం. నెక్స్ట్ ఇయర్, వెరీ నెక్స్ట్ ఇయర్ సూరత్లో ఏర్పాటు చేసిన తర్వాత సంవత్సరం 1669లో ఏర్పాటు చేశారు ఇది. దీనికి అనుమతినిచ్చినటువంటి సుల్తాన్ ఎవరు అంటే అబ్దుల్లా కుతుబ్ షా. ఓకే, అప్పటికి కుతుబ్ షాహీలు ఇంకా లాస్ట్కి వస్తుందన్నమాట, అబ్దుల్లా కుతుబ్ షా. అండ్ నెక్స్ట్ చంద్రనాగోర్, ఇది బెంగాల్ దగ్గర ఉంది చంద్రనాగోర్, 1674లో. దీనికి ఫ్రెంచ్ వాళ్ళు బెంగాల్లో ఉన్న ఒకే ఒక స్థావరం అనమాట, ఏకైక స్థావరం ఇది చంద్రనాగోర్. ఇది ఇంపార్టెంట్ అనమాట. నెక్స్ట్ పాండిచ్చేరి 1674, ఇది తమిళనాడులో వీళ్ళ ప్రధాన స్థావరం. దీన్ని నెర్వ్ సెంటర్ ఆఫ్ ఫ్రెంచ్ పవర్ అని అంటారనమాట. ఎందుకని, ఇప్పుడు కూడా పాండిచ్చేరి వెళ్తే మీరు ఫ్రాన్స్ వెళ్ళారో పాండిచ్చేరి వెళ్ళారో ఇండియాలో ఉన్నారో అర్థం కాదు కాబట్టి, అందుకని వాళ్ళు యాక్చువల్గా వాళ్ళ కాలనీ, ఫ్రెంచ్ కాలనీగా ఈ రోజుకి ఉన్నటువంటి ప్లేస్ పాండిచ్చేరి. నెక్స్ట్ యానాం, కరైకాల్, మాహే. అందుకని ఈ నాలుగిట్లని వీళ్ళు లాస్ట్లో మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత 1954 దాకా ఉంచుకున్నారు కదా. 54లో అప్పటికే స్టేట్స్ అన్నీ ఏర్పడిపోయాయి, చాలా వరకు ఏర్పడిపోయి 4 ముక్కల్ని అప్పుడు మనకు వదిలేసి వెళ్ళిపోయారు. ఆ ముక్కల్ని ఎలా కలపాలో తెలియదు, ఒక్కో చోట ఉంటాయి. యానాం ఏమో ఇటు ఆంధ్రప్రదేశ్లో ఉంది, కాకినాడ పక్కన ఉంటుంది. ఈ పాండిచ్చేరి తమిళనాడులో ఉంది, కరైకాల్ తమిళనాడులో ఉంది, మాహే ఏమో కేరళలో ఉంది. ఈ 4 ముక్కల్ని కలపకుండా ఈ రోజుకి కూడా ఈ 4గిట్లకి కలిపి హెడ్ క్వార్టర్ పాండిచ్చేరిగా పెట్టి పాండిచ్చేరి జ్యూరిడిక్షన్ కిందే దాన్ని కేంద్రపాలిత ప్రాంతంగా పరిపాలిస్తున్నారు, 4 జిల్లాల కింద. ఈ 4గిట్లని ఫ్రెంచ్ వాళ్ళు వదిలేశారు కాబట్టి ఇప్పటికే అవి 4 ముక్కల కింద పడిపోయి ఉంటాయి అన్నమాట. గోవా వెళ్తే ఎలాగైతే అది పోర్చుగీస్ గాలి తగులుతూ ఉంటుందో మీకు, పాండిచ్చేరి, యానాం ఇవి వెళ్ళారనుకోండి ఫ్రెంచ్ గాలి తగిలిద్ది అనమాట. ఒకసారి వెళ్ళి చూడండి. అండ్ పాండిచ్చేరి ఇంపార్టెన్స్ గురించి ఇక్కడ మనం చెప్పుకోవాలి. ఓకే, 1673లో ఈ ఫ్రాంకోయిస్ మార్టిన్ అనేటువంటి ఆయన మచిలీపట్నం ఫ్యాక్టరీకి డైరెక్టర్గా పనిచేసేవాడు. ఓకే, ఆ పనిచేసిన ఆయనే పాండిచ్చేరిని డెవలప్ చేయాలని చూశాడనమాట. మెయిన్గా దాన్ని ఒక ఫ్రెంచ్ కాలనీగా డెవలప్ చేయాలనుకున్నాడు. అప్పుడు ఆర్కాట్ ఏరియాకి నవాబుగా ఎవరు ఉండేవాడు, షేర్ఖాన్ లోడి ఉండేవాడు. ఓకే, ఇది మనం ఢిల్లీ సల్తనెట్లో చదువుకున్న లోడి వంశం కాదు, ఇది వేరే లోడి. షేర్ఖాన్ లోడి ఉండేవాడు అనమాట. ఆయన వాలికొండాపురం అనే గ్రామాన్ని షేర్ఖాన్ లోడి నుంచి ఆర్కాట్ పరిపాలకుడు ఒక ఆయన పొందాడనమాట. పొందినప్పుడు ఏమైంది, ఈ వాలికొండాపురమా పేరు అంత బాగాలేదు అని చెప్పి దాన్ని మోడర్న్గా మార్చాలనే ఉద్దేశంతో పాండిచ్చేరి అని చెప్పి స్టైల్గా పెట్టారు. యాక్చువల్గా వాలికొండాపురమే పాండిచ్చేరి అనమాట. ఓకే, ఈ మోడీ వచ్చాక మళ్ళీ పాత పేర్లన్నీ పెడుతున్నాడు కదా, రేపు ఎల్లుండో పాండిచ్చేరి బోర్డులు తీసి వాలికొండాపురం అని కూడా పెడతాడు ఆయన. సో 1674లో ఏమైందంటే ఈ మార్టిన్ ఏం చేశాడు, ఫ్రెంచ్ గవర్నర్ అయ్యాడు అప్పుడు అఫీషియల్గా. ఫ్రెంచ్ గవర్నర్ అయ్యి పాండిచ్చేరిని ఒక పట్టణంగా రూపొందించాడు, ఒక పెద్ద సిటీ చేశాడనమాట. సిటీ చేయడం అంటే పాండిచ్చేరి ఒకటే కాదు, కరైకాల్, యానాం, మాహే ప్లస్ పాండిచ్చేరి కలిపితేనే పాండిచ్చేరి. ఓకే,
ఇది గుర్తుపెట్టుకోండి. పాండిచ్చేరి ఇన్ ద సెన్స్ ఓన్లీ పాండిచ్చేరి ప్లేస్ మాత్రమే కాదనమాట. అండ్ 1760లో ఈ ఆంగ్లేయులతో జరిగినటువంటి యుద్ధాల తర్వాత ఏం చేశారంటే ఫ్రెంచ్ వారు పాండిచ్చేరికి మాత్రమే పరిమితం అయిపోయారు. ఈ మెయిన్ ల్యాండ్లోకి రాలేదు. ఇంకా అక్కడే ఆ దీవుల్లోనే పాండిచ్చేరిలోనే అక్కడే ఆగిపోయారు వాళ్ళు. కానీ పాండిచ్చేరి ఎప్పుడూ కూడా స్వాతంత్రం వచ్చి మన ఇండియాకు వదిలేసి వెళ్ళారా తప్పించి ఏనాడు కూడా బ్రిటిష్ వాళ్ళు కానీ ఈ పోర్చుగీస్ వాళ్ళు కానీ ఎవరు కానీ పాండిచ్చేరిని మాత్రం టచ్ చేయలేకపోయారు. అంత స్ట్రాంగ్గా ఫ్రెంచ్ వాళ్ళు వాళ్ళ అధికారాన్ని పాండిచ్చేరిలో కేంద్రీకృతం చేసుకున్నారు. లాస్ట్కి ఇండియాకే అప్పచెప్పారు తప్ప మధ్యలో ఏ యూరోపియన్ కూడా ఒక్కసారి కూడా పాండిచ్చేరిని స్వాధీనపరచుకోలేకపోయారు. అంత స్ట్రాంగ్ అనమాట అక్కడ ఫ్రెంచ్ డామినెన్స్. సో ఇకపోతే భారత్లో వీళ్ళు తీసుకొచ్చినటువంటి సిస్టమ్స్లో మనం చెప్పుకోదగిన వాటిలో ఆర్కిటెక్చర్ కూడా ఒకటి. ఇప్పుడు దాకా బిజినెస్ గురించి చెప్పుకున్నాం, అంతా పరిపాలన గురించి చెప్పుకున్నాం. సో వీళ్ళు తీసుకొచ్చిన మోడర్న్ వాస్తు శైలి ఎలా ఉంది అని చూసుకుంటే కనుక పోర్చుగీస్ వాళ్ళది ఆల్రెడీ నేను చెప్పాను. దాంట్లో భాగంగానే ఇబేరియన్ స్టైల్ అనేటువంటిది పోర్చుగీస్ ఇన్ఫ్లుయెన్స్ అనమాట. మీకు ఇక్కడ గోవాలో వాటిలో గొతిక్ అండ్ ఇబేరియన్ స్టైల్స్ కలిపి ఉంటాయి అన్నమాట, చర్చిలు అవిని. సో దీంట్లో ఏంటంటే ఈ లక్షణాలు ఏంటి అంటే ఈసారి వెళ్ళినప్పుడు గమనించండి, ఇటుకలు ప్రధానంగా వాడతారు, ఇటుకలతోనే. అండ్ అంటే ఇటుకలు పైకి కనిపిస్తాయి అన్నమాట, ఇటుకలతోనే వాడతారు కదంటే మీరు ఇప్పుడు చాలా తెలివిగా మేడం ఇటుకలు లేకుండా కడతారా అని మీరు అడుగుతారని నాకు తెలుసు, అందుకని చెప్తున్నాను. ఇటుకలతో కడతారు కానీ ఇటుకలు పైకి కనిపిస్తూ ఉంటాయి, అదే మ్యాజిక్. సో పైకప్పులు మెట్ల కోసం కలపను వాడతారు, వుడ్తో కడతారనమాట స్టెప్స్ కానీ. అండ్ కన్స్ట్రక్షన్ అంతా ఇటుకలతో ఉండి మీకు పైన డోమ్ ఏదైతే ఉందో దాన్ని మాత్రం వుడెన్ డోమ్ కడతారు. ఓకే, వుడెన్ సీలింగ్, వుడెన్ స్టెప్స్ ఉంటాయి అన్నమాట ఇక్కడ. అండ్ పాషియో ఇళ్ళు అంటారు, పాషియో హౌసెస్. అండ్ బరోక్ చర్చిలు, బరోక్ చర్చిలు అంటే ఇప్పుడు అదే చెప్పాను కదా గోవాలో ఉండేటువంటి చర్చెస్ ఉన్నాయి కదా. సో ఆ చర్చెస్కి మన ఇక్కడ ఉండేటువంటి చర్చెస్కి కొంచెం వ్యత్యాసం ఉంటుంది. మీరు ఎప్పుడు గుడుల కన్స్ట్రక్షన్ గమనించుంటారు కానీ చర్చిల కన్స్ట్రక్షన్లో ఇంత వ్యత్యాసం ఉంటుందని గమనించుండరు. బట్ చూడండి చర్చెస్ కూడా చాలా వేరువేరుగా ఉంటాయి స్టైల్స్. సో ఆ చర్చెస్ అన్నీ కూడా వాటిని ఈ ఇబేరియన్ స్టైల్లో కట్టిన చర్చిలను ఏమంటారంటే బరోక్ చర్చెస్ అని అంటారు. ఓకే, దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే గోవాలో ఉన్నటువంటి సెయింట్ క్యాథడ్రల్ చర్చ్. ఓకే, అండ్ ముంబైలో ఉన్నటువంటి బాంద్రా ఫోర్ట్ ఒకటి, క్యాస్టెలా డి అగ్వాడి అనేటువంటిది ఒకటి. దాన్నే బాంద్రా ఫోర్ట్నే యాక్చువల్ నేమ్ వచ్చి క్యాస్టెలా డి అగ్వాడా అనమాట. సో దాన్ని బాంద్రా ఫోర్ట్ అని అంటారు, ముంబైలో ఉంది. అది కూడా ఇబేరియన్ స్టైల్కి, పోర్చుగీస్ స్టైల్కి ఎగ్జాంపుల్గా చెప్పొచ్చు మనం. నెక్స్ట్ ఫ్రెంచ్ స్టైల్ ఏంటి అంటే ఫ్రెంచ్ వాళ్ళ నుంచి మనం ఏం నేర్చుకోవాలంటే టౌన్ ప్లానింగ్ నేర్చుకోవాలి. పాండిచ్చేరి వెళ్ళి చూస్తే మీకు ఈ మధ్యన బాగా ఇన్స్టాలో కూడా వైరల్ అవుతుంది. దీనికోసం అని చెప్పి మనం ఇటలీకి, నెక్స్ట్ వెనీస్కి, వీటన్నిటికీ వెళ్ళక్కర్లేదు, వాటిని తలపించే నగరం మన ఇండియాలో కూడా ఉంది, పాండిచ్చేరికి వెళ్ళండి, బడ్జెట్ ఫ్రెండ్లీగా అయిపోద్ది ట్రిప్ అని చెప్పి. ఎందుకని? అవి కట్టింది ఎవరు? వాళ్ళే వచ్చి కట్టారు, అలాగే ఉంటాయి అందుకని మరి. సో అదనమాట. సో వాళ్ళ టౌన్ ప్లానింగ్ అందుకని బాగుంటుంది పాండిచ్చేరి మీకు. అండ్ శాస్త్రీయ వాస్తు శైలి క్లాసికల్ స్టైల్ ఉంటుంది అనమాట. వాళ్ళ క్లాసికల్ స్టైల్ ఏంటి అంటే కార్టీసియన్ గ్రిడ్ ప్లానింగ్ అంటాం. గ్రిడ్ ప్లానింగ్ అనగానే మీకు గుర్తొచ్చేటువంటిది ఏంటి? ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ గుర్తొస్తుంది మనకి. గ్రిడ్లు అంటే ఎలాగా? ఇలా 4 రోడ్లు ఉంటాయి, మధ్యలో జంక్షన్స్ ఉంటాయి, ఈ మధ్యలో ఈ రోడ్ని కలుపుతూ ఫోర్ట్స్ కానీ సిటాడల్స్ కానీ ఇలాంటివి కడుతూ ఉంటారు ఈ మధ్యలో. అండ్ ఈ గ్రిడ్ ప్యాటర్న్లోనే మళ్ళీ మెయిన్ రోడ్స్ని కలుపుతూ సబ్ రోడ్స్ కూడా ఉంటూ ఉంటాయి వీటిలో. ఇదంతా కలిపితే గ్రిడ్ ప్యాటర్న్ అనమాట. ఇప్పుడు ప్రజెంట్ డే ఇండస్ వ్యాలీ సివిలైజేషన్కి వెళ్ళి మేము ఎక్కడ చూసాం మేడం గారు, ఇప్పుడు ఏమన్నా ఉందా చెప్పండి అంటే చండీగఢ్ మీరు ఎలాగో కింద నుంచి చూస్తే గ్రిడ్ ప్యాటర్న్ కనబడదు కాబట్టి దాన్ని ఏరియల్ వ్యూలోనే చూడాలి. ఒకసారి నేను క్లాస్ అయిపోయిన తర్వాత గూగుల్కి వెళ్ళి చండీగఢ్ సిటీ అని కొట్టారనుకోండి పైనుంచి కనబడుతుంది, అదే గ్రిడ్ అంటే. సో ఆ వ్యవస్థను అటువంటి ఆధునికమైనటువంటి గ్రిడ్ ప్లానింగ్ని టౌన్ ప్లానింగ్లో తీసుకొచ్చింది ఎవరు అంటే ఫ్రెంచ్ వాళ్ళు అనమాట. దాన్నే కార్టీసియన్ గ్రిడ్ ప్లానింగ్ అని అంటాం. దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే బెస్ట్ ఎగ్జాంపుల్ పాండిచ్చేరి అండ్ చంద్రనాగోర్. ఎక్కడ? బెంగాల్లో చంద్రనాగోర్ కూడా దీనికి మంచి ఎగ్జాంపుల్ అనమాట.
వీళ్ళ ప్రసిద్ధి చెందినటువంటి వీళ్ళు మంచి కన్స్ట్రక్షన్తో వీళ్ళ క్లాసికల్ స్టైల్లో కట్టినటువంటి ఒక చర్చ్ ఏంటి అంటే పాండిచ్చేరిలో ఉన్నటువంటి బాసిలికా ఆఫ్ ద సేక్రెడ్ హార్ట్ ఆఫ్ జీసస్. బాసిలికా ఆఫ్ ద సేక్రెడ్ హార్ట్ ఆఫ్ జీసస్ అనమాట. ఈ చర్చ్ ఫ్రెంచ్ వాళ్ళది, పాండిచ్చేరిలో ఉంటుంది. అండ్ నెక్స్ట్ బ్రిటిష్ ఇన్ఫ్లుయెన్స్తో ఉన్నటువంటి స్టైల్ ఏంటి అంటే ప్రధానంగా గోతిక్ స్టైల్. బట్ బ్రిటిష్ వాళ్ళు ఇండియాకి వచ్చి ఇక్కడ మన ఇండియన్ స్టైలు గోతిక్ స్టైలు మిక్స్ చేసి ఒక స్టైల్ని కనిపెట్టారు. దాన్నే విక్టోరియన్ స్టైల్ అంటాం. యాక్చువల్గా ఇండో గోతిక్ స్టైల్, దాన్ని విక్టోరియన్ స్టైల్ అని పిలుస్తూ ఉంటాం అనమాట మనం. సో వాళ్ళు యాక్చువల్గా పరిచయం చేసింది ఏంటి అంటే గోతిక్ స్టైల్. ఓకే, మన ఇండియాలో ఉన్నటువంటి ఆల్రెడీ ఉన్నటువంటి కొంచెం డోమ్ సిస్టమ్ ఇవన్నీ అంటే పెర్షియన్ ఇన్ఫ్లుయెన్స్తో ఉన్నటువంటి స్టైల్ ఉంటుంది కదా, దీన్ని మిక్స్ చేసి కడతారు కాబట్టి దాన్ని విక్టోరియన్ స్టైల్, ఇండో గోతిక్ స్టైల్ అని అంటాం. సో దీంట్లో ఏంటంటే నిర్మాణాలు చాలా పెద్దగా ఉంటాయి అన్నమాట. భారీ భారీ నిర్మాణాలు ఉంటాయి. గోడలు కానీ పల్చగా ఉంటాయి. నిర్మాణం పెద్దదే, పొడుగు ఉంటుంది, హైట్ ఉంటుంది, కానీ పల్చటి గోడలు ఉంటాయి అన్నమాట. ఓకేనా, అంత సాలిడ్గా ఏముండవు. అండ్ పాయింటెడ్ ఆర్చులు ఉంటాయి, పెద్ద పెద్ద కిటికీలు ఉంటాయి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మన హైదరాబాద్లోనే ఎక్కడో ఒక చర్చ్ ఉంటుంది, నేను ఒకసారి చూశాను, ఎక్కడో గుర్తొస్తే నెక్స్ట్ క్లాస్లో చెప్తాను. నేను ఇప్పుడు ఎక్కడ అని అడ్రస్లో అడగండి. సరే, ఇక్కడ ఏదో డ్రాయింగ్ వేయడానికి ట్రై చేస్తున్నాను ఎలా ఉంటుంది అని. పాయింటెడ్ ఆర్చులు ఇలా ఉంటాయి చూడండి చర్చిలు. ఇలాంటి చర్చ్ ఎక్కడుందంటే మన తార్నాక మెట్టు కూడా మధ్యలో ఉంటుంది చూడండి ఎప్పుడన్నా. ఇది ఉంది కదా, ఇలా ఉంటాయి అన్నమాట. పాయింటెడ్ ఆర్చులు ఉంటాయి. ఈ పాయింటెడ్ ఆర్చ్ కనిపించగానే నెక్స్ట్ టైం మీరు విక్టోరియన్ స్టైల్ అని అనుకోవాలి. ఓకే, ఇక్కడ కిటికీలు చాలా పెద్ద పెద్ద కిటికీలు ఉంటాయి, తలుపుల్లాగే ఉంటాయి చూడడానికి. తలుపులు ఇంకా పెద్దగా ఉంటాయి అనుకోండి. ఏంటి, కింద నుంచి 2 అంతస్తుల కిటికీయే ఉంటుంది అవసరమైతే, ఒక అంతస్తు అంత కిటికీయే ఉంటుంది చూడడానికి. అంటే తలుపులతో సమానంగా 7 అడుగులు 8 అడుగులు 10 అడుగుల వరకు కూడా విండోస్ ఉంటాయన్నమాట. గ్లాస్ ఫినిషింగ్తో వస్తాయి విండోస్ కూడా. చాలా బాగుంటాయి, బ్రహ్మాండంగా ఉంటాయి. ఇంకొండి ఇలా ఉండి మెయిన్గా ఇలా ఉంటాయి అన్నమాట వీటిలో గ్రిడ్స్. ఇలా ఉండేటువంటి స్టైల్ని మనం ఇండో గోతిక్ స్టైల్ అంటాం. ఎక్కువగా వీటికి ఎర్ర ఇసుక రాయి వాడతారు. అలాగే ముతక లైమ్ స్టోన్ అంటే సున్నపురాయిని ఎర్ర ఇసుక రాయిని వాడతారనమాట దీంట్లో కన్స్ట్రక్షన్కి. నేను చెప్పాను కదా, ఉదాహరణలు ఏంటి అంటే విక్టోరియా మెమోరియల్ అంటే ఎల్బీ నగర్ దాటాక వచ్చే విక్టోరియా మెమోరియల్ కాదు, ఇది కలకత్తాలో ఉన్న విక్టోరియా మెమోరియల్. ఓకే, ఆ తర్వాత మ్యూజియంగా కూడా చేశారనమాట. అండ్ దీని నిర్మాణంలో ఏంటంటే తెలుపు జోధ్పూర్ మార్బుల్ని వాడతారు. జోధ్పూర్ ఎక్కడుంది, మన రాజస్థాన్లో ఉంది. అందుకే అన్నాను, స్టైల్ ఏమో వాళ్ళదే, సరుకంతా మంది. ఈ రెండింటిని కలిపేశారు కాబట్టి దీన్ని ఇండో గోతిక్ స్టైల్ అని అంటారు అనమాట. సో తెలుపు జోధ్పూర్ మార్బుల్ని తీసుకొచ్చి రాజస్థాన్ మార్బుల్ని వాడుతూ ఉంటారనమాట దీనికి ఎక్కువగా. అండ్ ఇలాంటి దాంతో కట్టిన మరొక ప్రముఖ కట్టడం ఏంటో తెలుసా, ముంబైలో ఉన్నటువంటి గేట్వే ఆఫ్ ఇండియా. ఇది కూడా బెస్ట్ ఎగ్జాంపుల్ విక్టోరియన్ స్టైల్కి. అండ్ వీళ్ళు తీసుకొచ్చిన ఇంకో స్టైల్ ఒకటి ఉంది, నియో రోమన్ స్టైల్ లేదా నియో క్లాసికల్ స్టైల్. రోమన్ స్టైల్ అంటేనే క్లాసికల్. ఓకే, రోమన్స్ ఆర్ ఫేమస్ ఫర్ దర్ కన్స్ట్రక్షన్ ఓన్లీనా. సో రోమన్ స్టైలే క్లాసికల్ అండ్ ఏన్షియంట్. సో దాన్ని కొంచెం మోడర్నైజ్ చేసి కొత్తగా న్యూగా తీసుకొచ్చినటువంటి స్టైలే నియో రోమన్ స్టైల్ అనమాట, నియో క్లాసికల్ స్టైల్. ఓకే, దీన్ని రీసెంట్గానే వెరీ రీసెంట్ ఇయర్స్లో ఒక 100 ఏళ్ల క్రితమే, జస్ట్ 1911 ఆ టైంలో బ్రిటిష్ వాళ్ళు తీసుకొచ్చారనమాట. సో దీంట్లో ఏంటంటే బిల్డింగ్స్ సర్క్యులర్ స్ట్రక్చర్స్ రౌండ్గా ఉంటాయి అన్నమాట, వలయాకారంలో ఉంటాయి. లైక్ మన ధాన్యాగారాలు ధాన్యం గొట్టలు ఉంటాం కదా, అవి ఉంటాయి కదా ఇలా రౌండ్గా గ్రానరీస్. సో ఆ గ్రానరీ ఎలాగైతే రౌండ్గా ఉంటుందో ఇవి కూడా సర్క్యులర్ స్టైల్లో ఉంటాయి. అలా ఉండిన దాన్ని నియో రోమన్ ఇలా అంటాం. ఎందుకని, మీకు మనకి వండర్స్లో ఒకటి ఉంటుంది రోమన్కి సంబంధించి, దాన్ని ఏమో అంటాం కదా, రౌండ్గా ఉంటుంది, ఇటలీలోనే ఉంటుంది అనమాట. సీతో స్టార్ట్ అవుతుంది పేరు, తెలిస్తే మీరు కింద కామెంట్ చేయండి. సో అది ఎలా ఉంటుంది, రౌండ్గా ఉంటుంది కదా. సో అందుకనే ఇక్కడ రోమన్ స్టైల్ అనగానే మీకు గుర్తు రావాల్సింది ఏంటి, రౌండ్గా ఉంటుందని గుర్తు రావాలన్నమాట. నేమ్ గుర్తొచ్చింది, కొలోజియం అనమాట. కొలోజియం ఆల్రెడీ ముక్కలు అయిపోయినట్టు సగం ఉన్నట్టు ఉంటుంది, బట్ దాని కన్స్ట్రక్షనే ఒక వండరు. ఇటలీలో ఉంటుంది అనమాట, ఇలా రౌండ్గా ఉంటుంది. అది ఇక్కడ ముక్కలు అయిపోయినట్టు ఉంటుంది పైన,
ఇలా ఉంటుంది సర్క్యులర్ షేప్లో, చాలా పెద్దదన్నమాట. సో ఆ టైప్ ఆఫ్ కన్స్ట్రక్షన్స్ని రోమన్ స్టైల్ అంటాం మనం. ఎక్కువగా ఇవి న్యూఢిల్లీలో ఎక్కువగా రోమ్ ఆఫ్ హిందుస్థాన్ అనేటువంటి చోట ఎక్కువగా ఇంప్లిమెంట్ చేశారనమాట ఈ స్టైల్ని. సో అందుకనే ఢిల్లీని ఒక రకంగా రోమ్తో పోలుస్తూ ఉంటారు కొన్ని కన్స్ట్రక్షన్స్ని. లైక్ మన పార్లమెంట్ కూడా ఇంచుమించు ఇలాగే ఉంటుంది కదా, పాత పార్లమెంట్ ఇలా ఉండేది కదా, వలయాకారంలోనే ఉండేది. సో ఇది ఈ షేప్లో ఉండేది పాత పార్లమెంట్, మీకు గుర్తున్నట్లయితే కనుక. సో అందుకనే సెకండ్ రోమ్గా కూడా దీన్ని పిలవచ్చు అనమాట ఆ కన్స్ట్రక్షన్స్కి. అండ్ దీని ప్రధాన ఆర్కిటెక్ట్స్ ఎవరంటే మనకి ఎడ్విన్ లూటిన్స్ అండ్ హెర్బర్ట్ బేకర్. అదే నేను చెప్పిన పార్లమెంట్కి అనమాట. ఇది ఇక్కడ రాయలేదు, బట్ మీరు రాసుకోండి మీ నోట్స్లో. ఇక్కడ ఇచ్చాం, కింద ఇచ్చాం ఎగ్జాంపుల్స్. దానికి రాష్ట్రపతి భవనం అండ్ పార్లమెంట్ భవనం, పాత పార్లమెంట్ అండ్ సుప్రీం కోర్టు, ఇవన్నీ కూడా ఆ టైప్ స్టైలే, సర్క్యులర్గా ఉంటాయి ఇవన్నీ. ఇంకా వీళ్ళ స్టైల్లో తీసుకొచ్చినటువంటి ఇతర కట్టడాలు ఏంటి అంటే, వీళ్ళ టైంలో తీసుకొచ్చినవి ఢిల్లీలో మెట్కాఫ్ హౌస్, థామస్ మెట్కాఫ్ కట్టించాడు అనమాట దాన్ని, ఆయన ఆర్కిటెక్ట్గా ఉన్నారు. అండ్ సెయింట్ జేమ్స్ చర్చ్, ఇది కూడా ఢిల్లీలోనే ఉంది. ఇవి యాక్చువల్గా ఎవరు కట్టించారు ఏంటనేది ఇంపార్టెంట్ కాదు, కానీ మనకి పార్లమెంట్ భవన్ది మాత్రం ఇంపార్టెంట్, ఆ ఇద్దరు పేర్లు. అండ్ నెక్స్ట్ కోల్కతాలో చూసుకుంటే సెయింట్ పాల్ క్యాథెడ్రల్ అండ్ సెయింట్ జాన్స్ చర్చ్. నెక్స్ట్ జైపూర్లో చూసుకుంటే ఆల్బర్ట్ హాల్, దాన్నే జైపూర్ మ్యూజియం అని కూడా అంటారు. అండ్ లాహోర్లో చూసుకుంటే ఇది మనకు అవసరం లేదు ఇప్పుడు, బట్ సెంట్రల్ మ్యూజియము, సెనేట్ హౌస్, ఇవి రెండు లాహోర్లో ఉన్నాయి. అండ్ గేట్వే ఆఫ్ ఇండియా, ఇది ఇంపార్టెంట్. అండ్ ముంబైలోనే ప్రిన్స్ ఆఫ్ వేల్స్ మ్యూజియం, దీన్నే ఇప్పుడు ప్రస్తుతం ఛత్రపతి శివాజీ వాస్తు సంగ్రహాలయ అనేటువంటి మ్యూజియంగా మార్చారనమాట. ఆర్కిటెక్చర్కి సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా ఇక్కడ దొరుకుతాయి మనకి, అందుకే దీన్ని వాస్తు సంగ్రహాలయం అని అంటారు. ఓకే, నెక్స్ట్ ఇంకా ఢిల్లీలో చాలా ఉన్నాయి, అందులో షాలిమార్ బాగ్, దీన్ని సమ్మర్ రెసిడెన్స్ అంటారు. అండ్ ఢిల్లీ టౌన్ ప్లానింగ్, శాసన్ మండల్ భవనం, అలాగే వైస్రాయ్ హౌస్, ప్రస్తుతం దీన్నే వైస్రాయ్ హౌస్నే రాష్ట్రపతి భవన్గా పిలుస్తున్నాం మనం, అప్పట్లో గవర్నర్ జనరల్ హౌస్ అనమాట అది. అండ్ ఇండియా గేట్, ఇటు మనం ఇందాక మనం చెప్పుకున్న ముంబైలో ఉన్న గేట్వే ఆఫ్ ఇండియా, అలాగే ఇండియా గేట్, ఈ రెండింటినీ కూడా బ్రిటిష్ వాళ్ళ స్టైల్లోనే కట్టించారు. ఇది దేనికి ప్రతీక అంటే ఆల్ ఇండియా వార్ మెమోరియల్ అని పిలిచేవాళ్ళు అనమాట స్టార్టింగ్లో, దాని తర్వాత ఇండియా గేట్ అని పిలవడం స్టార్ట్ చేశారు. అండ్ బరోడాలో గైక్వాడ్ హౌస్, గైక్వాడ్ ఫ్యామిలీ వాళ్ళు పరిపాలించారు కదా బరోడాని, సో ఆ గైక్వాడ్ హౌస్ కూడా ఇదే స్టైల్లో కట్టించారనమాట. సో ఈ ఢిల్లీలో ఉన్న శాసన మండలి, రాష్ట్రపతి భవనం, ఇండియా గేట్, ఇటు బరోడాలో ఉన్న గైక్వాడ్ హౌస్, ఈ నాలుగిటికి కూడా ఈ లూటిన్స్ అనేటువంటి అతనే ఆర్కిటెక్ట్. ఓకే, అండ్ కోల్కతాలో విక్టోరియా మెమోరియల్, నెక్స్ట్ మద్రాస్లో మద్రాస్ హైకోర్టు, ముంబైలో ఛత్రపతి శివాజీ టెర్మినల్, దీన్ని ఒకప్పుడు మాజీ విక్టోరియా టెర్మినస్ అని పిలిచేవాళ్ళు, తర్వాత ఛత్రపతి శివాజీ టెర్మినస్గా మార్చారనమాట. బెంగళూరులో ఇప్పుడు బెంగళూరు హైకోర్టు, అట్టార్ కచేరీ అని అంటారంట. సో ఇవన్నీ కూడా బ్రిటిష్ వాళ్ళు కట్టించినవే. సో ఇది యూరోపియన్లు వాళ్ళు ఇండియాకి ఎందుకు వచ్చారు, ఏ పని మీద వచ్చారు, ఎప్పుడు వెళ్ళిపోయారు, ఏమేం చేశారు, వాళ్ళ ఇంపాక్ట్ ఎలా ఉంది, వాళ్ళ కట్టడాలు ఎలా ఉన్నాయి అనేటువంటి ఇంట్రడక్షన్. సో ఇది ఫస్ట్ చాప్టర్ అనమాట, అడ్వెంట్ ఆఫ్ యూరోపియన్స్ అనే చాప్టర్ దీంతో అయిపోయింది. నెక్స్ట్ వీళ్ళ సామ్రాజ్యవాదులుగా ఎలా మారారు ఏంటి, వీళ్ళ పరిపాలన ఎలా ఉంది, కంపెనీ పరిపాలనలో భారతదేశం ఎలా ఉంది, ఈ విషయాలని మనం నెక్స్ట్ చాప్టర్లో డిస్కస్ చేసుకుంటాం. అయితే జనరల్ స్టడీస్ ఎవరైతే క్లాసులు కావాలనుకుంటున్నారో, ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కన్నా జనరల్ స్టడీస్ ఇంపార్టెంట్. సో కాబట్టి జనరల్ స్టడీస్ ప్రతి క్లాసులు కూడా మీకు అందులో 12 సబ్జెక్టులు ఉంటే 12 సబ్జెక్టుల క్లాసులు కూడా మన మిషన్ పాసిబుల్ ఐఎస్ అకాడమీ ద్వారా అందిస్తున్నాం. సో మీరు చేయవలసిందల్లా ఏంటంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి, ఆర్ డిస్క్రిప్షన్లో ఇచ్చినటువంటి డీటెయిల్స్కి ఆ లింక్ ద్వారా మీరు యాప్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ మీరు అక్కడే డైరెక్ట్గా కూడా పర్చేస్ చేయొచ్చు, ఆర్ మాకు కాంటాక్ట్ చేసినా కానీ మీకు యాక్సెస్ ఇవ్వడం అనేటువంటిది జరుగుతుందన్నమాట. సో మంచి క్లాసులు విత్ మెటీరియల్ ఇస్తున్నాం. అండ్ ఎక్కడ కూడా మీకు ఇంత జనరల్ స్టడీస్ ఇంత వాస్ట్ సబ్జెక్ట్ విత్ మెటీరియల్ ఇవ్వరు. దట్టు తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియంస్ రెండింటిలోని కూడా మీకు మెటీరియల్ ఉంటుంది. సో ఎవరైనా రిజిస్టర్ చేసుకోకపోతే కనుక చేసుకోండి. అండ్ ఈ వీడియో ఇంకెవరికన్నా నీడ్ ఉంది అనుకుంటే షేర్ చేయండి. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.